హలో అండి, వెల్కమ్ టు toneacademy. సో మన ఛానల్లో మనం ఈరోజు TSPSC వారు ఇటీవల కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రిలిమ్ క్వశ్చన్ పేపర్ యొక్క కీని డిస్కస్ చేయబోతున్నాము. సో ఆలస్యం దేనికి, మరి మీ క్వశ్చన్ పేపర్స్ మీ చేతుల్లో పెట్టుకొని పెన్సిల్తో మార్క్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. అలాగే మీరు మార్క్ చేసిన ఆన్సర్స్ని క్రాస్ చెక్ చేసుకోవడం కూడా ఈ వీడియోలో మాతో పాటు మీరు కూడా చేయొచ్చు. సో వై వెయిట్ దెన్, లెట్స్ స్టార్ట్. సో ఈ క్వశ్చన్ పేపర్లో అంటే ఈ పేపర్ కోడ్లో ఫస్ట్ క్వశ్చన్ మీ పేపర్లో ఎక్కడుందో అది చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్ యూజింగ్ ద గివెన్ కోడ్స్. సో ఇక్కడ మనకి ఐ డిఫెక్ట్, కళ్ళ డిఫెక్ట్ ఇచ్చారండి. దృష్టి లోపం ఒక సైడ్ ఇచ్చారు లిస్ట్ 1లో. అలాగే లిస్ట్ 2లో సవరించే కటకం అంటే ఏ గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేస్తారనేది ఇచ్చారు. సో మయోపియా, హైపోమెట్రోపియా, ప్రెస్ బయోపియా అండ్ ఆస్టిగ్మాటిజం. సో దీనిలో పక్కన ఏ కరెక్టివ్ లెన్స్ వాడితే వాళ్ళకి ప్రాపర్గా ఉంటుంది, అంటే మయోపియా వాళ్ళు ఏ గ్లాసెస్ వేసుకోవాలి అలా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి A2. మయోపియా వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసేది బై కాన్కేవ్ లెన్స్, హైపర్మెట్రోపియా వాళ్ళకి ఇచ్చేది బై కాన్వెక్స్ లెన్స్. సో ఈ రెండు వచ్చినట్టయితే ఆన్సర్ ఐడెంటిఫై చేయడం ఈజీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. బట్ అలా ఆప్షన్స్ కూడా మారినాయి కాబట్టి నేను ఒకసారి చెప్తాను. A2, B1, C4 అండ్ D3 అండి. A2, B1, C4, D3 ఈ ఆప్షన్ కనుక మీరు మార్క్ చేసినట్టు అయి ఉంటే your answer is correct. Let's move to the next question. Match the keyboards. కంప్యూటర్ కి, టైప్ రైటర్ కి ఉండే కీబోర్డ్స్ ఒక పక్కన ఇచ్చారు, కైండ్ ఆఫ్ కీబోర్డ్ ఇచ్చారు టైప్. అలాగే దానిలో కీస్ లేఅవుట్ ఎలా ఉంటుందని ఇచ్చారు. అందరికీ తెలిసిన QWERTY కీబోర్డ్ మనకు తెలిసిందే, మొబైల్ ఫోన్స్లో, కంప్యూటర్ ల్యాప్టాప్స్లో ఉండేది అదే. తర్వాత డోరాక్ అనే ఒక కీబోర్డ్ ఉంటుంది, అలాగే డెక్స్టర్ అని ఉంటుంది, అలాగే KALQ 4 రకాల కీబోర్డ్స్ లిస్ట్ చేశారు ఒక సైడ్. దాన్ని లేఅవుట్ అంటే ఆ కీబోర్డ్లో కీస్ ఎలా ప్లేస్ చేసి ఉంటాయన్న దాన్ని బట్టి మ్యాచ్ చేయమన్నారు. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, దిస్ ఆప్షన్ ఈజ్ వెరీ మిస్లీడింగ్. ఎందుకంటే అందరికీ QWERTY కీబోర్డ్ తెలుసు కాబట్టి A3 అని ఇచ్చేసారు అన్నిటికీ. సో ఈ ఒక్క A తెలిస్తే ఎలిమినేట్ చేయడం కష్టము. సో యాక్చువల్లీ డెక్స్టరిటీ అంటే ఈజీ యూజింగ్ ఆఫ్ ఫింగర్స్. సో అది తెలుసుంటే కనుక మీరు ఈజీగా, అంటే డెక్స్టర్ అంటే ఆల్ ద కీస్ ఆర్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. C అంటే 5. సో ఈ రెండు కానీ ఇంకేదైనా ఆప్షన్ కనుక మీకు తెలుసుంటే ఆన్సర్ కీ అంటే ఆన్సర్ కోడ్ వచ్చేసి A3, అది ఆల్రెడీ మార్క్ చేసి ఉంది. B1 డోరాక్ అంటే వవుల్స్ ఆల్ లెఫ్ట్ సైడ్, అంటే అచ్చులన్నీ ఎడం పక్క ఉంటాయి అనమాట, ఎక్కువగా మనం యూజ్ చేసే వవల్స్ ఏ కానీ ఈ కానీ అలాంటివి. నెక్స్ట్ C5 ఇందాకే చెప్పుకున్నాము. అలాగే KALQ అనేది ఆప్షన్ 4, ఆప్టిమైజ్డ్ ఫర్ థంబ్ యూసేజ్, ఎక్కువగా థంబ్ యూజ్ చేసే వాళ్ళకి ఇచ్చే కీబోర్డ్ అనమాట అది. సో ఆన్సర్ కీ వచ్చేసి A3, B1, C5 అండ్ D4. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. నా క్వశ్చన్ 3, ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ 3 వచ్చేసి మ్యాచ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ బయోటెక్నాలజీ విత్ దేర్ అప్లికేషన్స్. బయోటెక్నాలజీ ప్రోడక్ట్స్ ఒక పక్కన ఇచ్చున్నారు ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ డిజీజెస్. సో ఇక్కడ డిజీజెస్ ఇచ్చారు, ఇంటర్ల్యూకిన్స్, ఇన్సులిన్, టిష్యూ ప్లాస్మోజెనిక్ యాక్టివేటర్, అలాగే బ్లడ్ ఫ్యాక్టర్ 8. ఇవి ఏ రోగాన్ని ట్రీట్ చేయడానికి వాడతారు ఈ మందుల్ని, బయోటెక్నాలజీ ప్రోడక్ట్స్ని ఏ రోగాలకి. ఈ సైడ్ డిజీజెస్ ఇచ్చారు, ఎయిల్మెంట్స్ ఇచ్చారు. హిమోఫీలియా, క్యాన్సర్, డయాబెటీస్ ట్రీట్మెంట్, హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్, అలాగే లెప్రసీ అంటే కుష్టు వ్యాధి చికిత్స. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఇంటర్ల్యూకిన్స్ ఆర్ యూస్డ్ ఫర్ ట్రీటింగ్ క్యాన్సర్ అండి. అలాగే ఇన్సులిన్ ఈజ్ యూస్డ్ ఫర్ ట్రీటింగ్ డయాబెటీస్. ఓకే, ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్. ఈ రెండు కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈసారి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో దే టెస్ట్ అవర్ కామన్ సెన్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అలాగే రీడింగ్. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ మెజారిటీగా లాంగ్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఆన్సర్ షార్ట్ అయినప్పటికీ లాంగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే 150 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలియాలంటే మీకు దానికి 4 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలిసి ఉండాలి. అలాంటి పేపర్ సెట్ చేశారండి. సో ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి A2 ఇందాక చెప్పుకున్నట్టుగా ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్, ఇంటర్ల్యూకిన్స్, అలాగే ఇన్సులిన్ ఈజ్ యూస్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్. C అనేది ట్రీట్మెంట్ ఆఫ్ హార్ట్ అటాక్స్కి వాడతారు, హార్ట్ అటాక్స్ అండ్ ప్లాస్మోజెనిక్ యాక్టివేటర్. టిష్యూ ప్లాస్మోజెనిక్ యాక్టివేటర్ అంటే స్ట్రోక్స్కి, హార్ట్ అటాక్స్కి. అలాగే బ్లడ్ ఫ్యాక్టర్ 4 అనేది ట్రీట్మెంట్ ఆఫ్ హిమోఫీలియా.
treatment of hemophilia. Let's move to the next question. Which of the following organizations sets standards and naming rules to be adopted on the internet? Internet లో మనం పెట్టుకునే పేర్లకి వాటికి సంబంధించిన ప్రమాణాలు నియమించేది ఏ సొసైటీ అని అడుగుతున్నాడు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఇంటర్నెట్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నెట్ స్టాండర్డ్స్, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్. ఇమీడియట్లీ ఇది మైనస్ చేయాలి, ఎందుకంటే వరల్డ్ స్టాండర్డ్ అంటున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ అమెరికన్ అసోసియేషన్ రాదు. చదివేటప్పుడే వీ షుడ్ బి ఏబుల్ టు ఎలిమినేట్. ద ఇంటర్నెట్ కోఆపరేషన్ ఫర్ అసైన్ నేమ్స్ అండ్ నంబర్స్. సో దీనిలో ఆన్సర్ వచ్చేసి option number A and option number D. Only A and D are the right options. The Internet Society and Internet Corporation for Assigned Names and Numbers. Already question lone assigning of names adoption and rules and standards అన్నాడు కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలగచ్చు ఎలిమినేషన్ మెథడ్ వాడినా కూడా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నా ఐఐటి ఖడగ్పూర్ వాళ్ళు they developed an eco-friendly packing material with which one of the following అని అడిగారు. కింద ఇవ్వబడిన వాటిల్లో ఐఐటి ఖడగ్పూర్ వాళ్ళు ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ మెటీరియల్ని కనుగొన్నారు. అది దేని ద్వారా తయారు చేశారు అని అడుగుతున్నారు. ఆవు పేడ, దోసకాయ తొక్కలు అంటే క్యూకంబర్ పీల్స్, అలాగే అరటి కాండం, అలాగే అరటి తొక్కలు. సో వాళ్ళు కనుగొన్నది క్యూకంబర్ పీల్స్తో తయారు చేసే ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ మెటీరియల్. ఆల్రెడీ అరటిదంటు అండ్ అరటి తొక్కలతో ఆల్రెడీ ప్యాకింగ్ మెటీరియల్ ఉంది మార్కెట్లో. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాలంటరీ స్టాండర్డ్స్ ఆర్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్ అడాప్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అలిమెంటరియస్ విత్ సూటబుల్ మోడిఫికేషన్స్. ఎక్కడ జరుగుతుంది? కొన్ని సవరణలతో ఇంటర్నేషనల్ కోడెక్స్ అలిమెంటేరియస్ ఆధారంగా వాలంటరీ స్టాండర్డ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. అవి ఏవి? ఏ స్టాండర్డ్స్ని ఏర్పాటు చేశారు అంటే అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ ఎగ్మార్క్ సీల్ చూస్తాం మనం ప్యాకెట్స్ మీద. సో దాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ వాలంటరీ స్టాండర్డ్ దట్ హ్యాస్ కమ్ ఇన్ టు యూజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోడెక్స్. నౌ match the following basis as per their usage. 6th standard, 7th standard basic science question, general science question. Okay, ఇటు సైడ్ కెమికల్స్ ఇచ్చాడు అంటే బేసిక్ నేమ్స్ ఇచ్చాడు, కెమికల్ నేమ్స్. ఇటు సైడ్ వాటిని దేంట్లో వాడతారు అనేది ఇచ్చాడు. అమోనియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్. నౌ కాల్షియం హైడ్రాక్సైడ్ everybody should know is used in calcium hydroxide is used in bleaching powder. కాల్షియం హైడ్రాక్సైడ్ని బ్లీచింగ్ పౌడర్లో వాడతారు. సో అది తెలుసుంటే గనక ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ. A4 అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూస్డ్ ఫర్ రిమూవింగ్ స్టెయిన్స్. అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూస్డ్ ఫర్ రిమూవింగ్ స్టెయిన్స్. నా సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూస్డ్ ఫర్ మేకింగ్ సోప్. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూస్డ్ ఫర్ మేకింగ్ సోప్. మిగిలిపోయింది అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూస్డ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో మీ ఆన్సర్ కీ మీరు మార్క్ చేసింది, మీ బబుల్ చేసింది ఏ ఆప్షన్లో అయితే A4, B3, C2, D1 అని ఉన్నాయో ఆ ఆప్షన్ని మీరు మార్క్ చేసి ఉండాలి. A4, B3, C2, D1 ఈ ఆప్షన్ని కనుక మీరు మార్క్ చేసినట్టయితే ఈ బేసిక్ క్వశ్చన్ మీకు కరెక్ట్గా వచ్చినట్టే. లెట్స్ మూవ్ ఆన్ టు ద 8th క్వశ్చన్ నౌ. With reference to isotopes of elements, consider the following statements. The isotopes of cobalt are used in the treatment of cancer. Which of the following is correct? He is asking. Okay, isotopes of cobalt are used in the treatment of cancer. Isotopes of iron are used in the treatment in the diagnosis of anemia. ఇది కరెక్ట్. అనీమియా అంటే రక్తంలో ఇనుము తక్కువ అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండేదాన్ని అనీమియా అంటారు. ఐరన్ కంటెంట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో బ్లడ్లో. సో ఇది కరెక్ట్, వితౌట్ డౌట్ ఇది కరెక్ట్. నౌ ద ఐసోటోప్స్ ఆఫ్ యురేనియం ఆర్ used as fuel in nuclear reactors. Nuclear weapons making లో యురేనియం ఈజ్ అ basic ingredient, basic component. So this is also correct. So you have identified 2 correct options. Now isotopes of iodine are used in the treatment of hepatitis A. This is wrong. Okay, isotopes of iodine are not used in the treatment of hepatitis A. Now what are you left with? Isotopes of cobalt are used in treatment of cancer. ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? ABCD అని ఇచ్చాడు. B and C అని కూడా ఇచ్చాడండి. B and C ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసాం. However, please understand option A is also right, wherein isotopes of cobalt are used for the treatment of cancer. Cancer treatment లో cobalt isotopes ని కూడా వాడతారు. Next question number 9.
రస్టింగ్ ఆఫ్ ఐరన్ కి సంబంధించింది, ఇది కూడా బేసిక్ సైన్స్ క్వశ్చన్, స్కూల్ సైన్స్ క్వశ్చన్ ఇది. ఇట్ ఈస్ రస్ట్ ఈస్ కెమికలీ నేమ్డ్ ఐరన్ ఆక్సైడ్, కరెక్ట్. ఫెరమ్ ఆక్సైడ్, ఫెరస్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, అబ్సల్యూట్లీ కరెక్ట్. రస్టింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ కెమికల్ చేంజ్, అవును అదొక రసాయన పరివర్తన, ఎందుకంటే దాన్ని రివర్స్ చేయలేము, మళ్ళీ మీకు ఐరన్ వేరుగా ఆక్సిజన్ వేరుగా రావు కాబట్టి వెన్ ఐరన్ గెట్స్ ఆక్సిడైజ్డ్ ఇట్ ఈస్ అ chemical change. Next, moving on. Zinc is coated on iron articles to prevent it from rusting. Absolutely correct. Galvanization లో zinc coating వేస్తారు, ఇనుము వస్తువుల మీద కోటింగ్ వేస్తాం మనం. సో with that we can conclude that option 1, A, B and C, all the 3 are absolutely correct. అంటే statements 3 correct గానే ఉన్నాయి. Now next, consider the following statements in relation to monk fruit. మాంక్ ఫలం అని ఈ ఫలం గురించి కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చారు, అందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. నా మాంక్ ఫ్రూట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ క్యాలరిక్ నేచర్ స్వీట్నర్. ఓకే, అంటే క్యాలరీలు లేని సహజ తీపి లక్షణాలు కలిగి ఉంటుందని ఒక స్టేట్మెంట్. నెక్స్ట్, ఒరిజినలీ ద మాంక్ ఫ్రూట్ వాస్ కల్టివేటెడ్ ఇన్ చైనాలో దీన్ని అంటే సాగు చేస్తారు దీన్ని అని. దెన్ ద కల్టివేషన్ ఆఫ్ మాంక్ ఫ్రూట్ ఈస్ టేకెన్ అప్ for the first time in the state of Himachal Pradesh. Himachal Pradesh లో for the first time దీన్ని మనం సాగు చేయడం మొదలుపెట్టాం భారతదేశంలో. సో అన్ని ప్రాక్సిమిటీ, జాగ్రఫీ చూసుకోవాలి, సాయిల్ చూసుకోవాలి, చాలా చూసుకోవాలి ఇక్కడ. అండ్ యూ షుడ్ ఆల్సో నో ది ఆన్సర్. The cultivation of the monk fruit in India is supervised by the Institute of Himalayan Bioresource Technology. Himalayan Bioresource Technology వాళ్ళు దీన్ని సూపర్వైజ్ చేస్తున్నారు, cultivation of the monk fruit. Now he is asking which of these sentences are statements with regard to monk fruit are right. So all the 4 statements with regard to monk fruit are right. All the 4 statements with regard to monk fruit are right. Next, before transfusion of blood అంటే ఏంటి? రక్త మార్పిడికి ముందు ఈ దాతలు ఇచ్చే రక్తాన్ని యూనిట్ కింద ఈ కింద ఇచ్చిన వ్యాధుల్లో దేనికోసం పరీక్షించరు. మనం ఎవరికైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి డొనేట్ చేసినప్పుడు డోనర్ బ్లడ్ అండర్గోస్ అ లాట్ ఆఫ్ టెస్ట్. సో ఈ కింద 4 ఇచ్చిన ఆప్షన్స్లో ఏ వాటికి ఆ బ్లడ్ని టెస్ట్ చేయరు? సిఫిలిస్ అండ్ హెచ్ఐవి దే ఆర్ టెస్టెడ్. హెపటైటిస్ A, B అండ్ C కూడా టెస్ట్ జరుగుతుంది. క్యాన్సర్ టెస్ట్ని రన్ చేయరు. బ్లడ్ డొనేట్ చేసినప్పుడు క్యాన్సర్ టెస్ట్ని రన్ చేయరు. నెక్స్ట్, Graves' disease is caused due to excess production of which of the following hormones? Graves' disease is caused due to excess of which of the following hormone? చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా పారాథ్రోమోన్ అని మార్క్ చేశారంట. దట్ ఆన్సర్ ఈజ్ రాంగ్. ఆన్సర్ ఈజ్ థైరాక్సిన్. థైరాక్సిన్ యొక్క ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఒకవేళ బాడీలో జరిగితే దానివల్ల వచ్చే డిజీజ్ని గ్రేవ్స్ డిజీజ్ అని అంటారు. Now, mother's breast milk provides immunity to newborn children. Mother's breast milk provides immunity. చాలా బాగా ఇమ్యూనిటీని పెంచే లక్షణాలు మదర్స్ మిల్క్లో ఉంటాయి. సో దాంట్లో బేసిక్గా it contains what? Which one of the following which aids or helps in providing or improving immunity of children? దాంట్లో వాళ్ళు ఇచ్చింది ఇమ్యూనోగ్లోబిన్ G, ఇమ్యూనోగ్లోబిన్ A, ఇమ్యూనోగ్లోబిన్ M అండ్ ఇమ్యూనోగ్లోబిన్ E. ఈ 4గిట్లో ఏది ఎక్కువ క్వాంటిటీలో మదర్స్ మిల్క్లో ఉంటుంది అంటే ఆన్సర్ ఈజ్ ఇమ్యూనోగ్లోబిన్ A. ఇమ్యూనోగ్లోబిన్ A కంటెంట్ మదర్స్ మిల్క్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ప్రొవైడ్స్ a lot of immunity to children, and that is why doctors advise to keep children as long as possible on mother's milk. Next question, మనం 14th question solve చేస్తున్నామండి, just for your information. Match the following COVID-19 vaccines with their nature, according to their nature. సో అది RNA వ్యాక్సినా లేకపోతే ప్లాస్మా DNA వ్యాక్సినా అనేది మనకి తెలిసి ఉండాలి. ఇట్స్ రియల్లీ కరెంట్ అఫేర్ క్వశ్చన్. వరల్డ్ మొత్తం 2 years పాండమిక్తో సఫర్ అయింది, ఇప్పటికీ ఉంది. ఓకే, సో ఫైజర్, కోవాక్సిన్, స్పుత్నిక్ V అండ్ జైకోవ్ D, ఈ 4 వ్యాక్సిన్ల పేర్లు ఇచ్చారు. అవతల పక్కం ప్లాస్మిడ్ DNA, ఇనాక్టివ్ వ్యాక్సిన్, RNA వ్యాక్సిన్ అండ్ ఎడినోవైరస్ బేస్డ్ వ్యాక్సిన్. సో ఈ 4 వ్యాక్సిన్ల పేర్లు, వాటి నేచర్ ఇచ్చారు, దాన్ని కరెక్ట్గా మ్యాచ్ చేయమంటున్నారు. సో A is 3. ఫైజర్ ఈజ్ అన్ RNA వ్యాక్సిన్. కోవాక్స్ వచ్చేసి ఇనాక్టివ్ వ్యాక్సిన్, ఇట్ ఈస్ అన్ ఇండియన్ మేడ్ వ్యాక్సిన్, అందరికీ తెలిసిందే. C is 4. ఎడినోవైరస్ బేస్డ్ వ్యాక్సిన్ స్పుట్నిక్, రష్యా వాళ్ళు కనిపెట్టింది. అలాగే జైకోవ్ వచ్చేసి ప్లాస్మిడ్ DNA. సో మీరు ఆ మార్క్ చేసిన ఆప్షన్లో ఆప్షన్స్ వచ్చేసి A3, B2, C4 అండ్ D1.
ఈ ఆప్షన్ని కనుక మీరు మార్క్ చేసినట్టయితే మీ ఆన్సర్ ఈ క్వశ్చన్కి కరెక్ట్. నౌ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇటు పక్కన ట్రీస్ ఇచ్చున్నాయి ఆయుర్వేదం పేర్లు, అటు పక్కన దాని యూసేజ్ ఇచ్చున్నారు, దేనికి వాడతారు ఆ చెట్టుని అని. సో అశ్వగంధ, సర్పగంధ, నీల ఉసిరి అండ్ బ్రాహ్మి, ఇవి 4 చెట్లు జడిబుటి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి రక్తపోటుకు మందు, కామెర్ల వ్యాధికి అంటే జాండిస్కి మందు, నరాల బలహీనత అంటే నర్వస్ వీక్నెస్, అలాగే కడుపు నొప్పి, అబ్డామినల్ పెయిన్ అండ్ జ్ఞాపక శక్తిని పెంపొందించటం అంటే ఇంప్రూవ్స్ మెమరీ. సో ఇందులో ఇచ్చిన వీటిని కరెక్ట్గా మ్యాచ్ చేయగలగాలి. అశ్వగంధ ఈజ్ అ మెడిసిన్ ఫర్ నర్వస్ వీక్నెస్. ఓకే, సర్పగంధ అనేది బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు కోసం వాడతారు. అలాగే నీల ఉసిరి అనే దాన్ని జాండిస్కి వాడతారండి యాజ్ అ ట్రీట్మెంట్. అండ్ బ్రహ్మి ఇంప్రూవ్స్ మెమరీ. బ్రహ్మి ఇంప్రూవ్స్ మెమరీ. సో యువర్ ఆన్సర్ కీ ఈజ్ A3, B1, C2, D5. ఈ ఆప్షన్ని కనుక, ఈ మ్యాచ్ అయ్యే ఆప్షన్ని కనుక మీరు మార్క్ చేసినట్టయితే ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఆఫ్ యోర్స్ విల్ బీ అబ్సల్యూట్లీ రైట్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ వచ్చింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు ద న్యూలీ డెవలప్డ్ సోలార్ పవర్డ్ సర్వే క్రాఫ్ట్ ఫర్ పోర్ట్స్ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్. ఓకే, అండ్ ఇన్లాండ్ వాటర్వేస్. This is developed by National Technology Center for Ports, Waterways and Coasts in IIT Madras. This was developed by National Institute of Port, Waterways and Vessels, Cochin. This is an unarmed autonomous survey craft and can be used with ease to ease maritime traffic even in the shallow waters. Okay. అంటే సులభంగా లోతులేని సముద్ర నీటిలో దీన్ని ఉపయోగించవచ్చు అంటున్నారు. అలాగే The craft does the hydrographic and oceanographic surveys and provides real-time data transmission over very long distances. So, ఇందులో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారండి. దీంట్లో ఏ కరెక్ట్. It was developed by IIT Madras. అలాగే C, it is an unmanned autonomous survey craft. అలాగే D, మనకి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేసే ఈ క్రాఫ్ట్ కనుగొన్నది IIT మెడ్రాస్ వాళ్ళు. సో ACD ఈ ఆప్షన్స్, ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనే ఆప్షన్ని మీరు మార్క్ చేసినట్టయితే ఈ క్వశ్చన్ విచ్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 16 ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ వుడ్ హ్యావ్ బీన్ రైట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 17th క్వశ్చన్. ఇది కూడా కరెంట్ క్వశ్చన్. సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్లో అందరు చాలా మంది సెకండ్ వేవ్ బారిన పడిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్నే ఇక్కడ ఇచ్చారు. వాట్ ఈస్ హ్యాపీ హైపోక్సియా? వాట్ ఈస్ హ్యాపీ hypoxia? Now happy hypoxia is a condition where the patient does not or is not in a position to realize the dropping oxygen levels. సెకండ్ వేవ్లో ప్రతి ఒక్క డాక్టర్ మనకు చెప్పింది ఇంట్లో మనం ఆక్సిమీటర్ పెట్టుకోవాలని. ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేసింది హ్యాపీ హైపోక్సియా సిండ్రోమ్ చాలా ఎక్కువగా అప్పుడు ప్రెలవెంట్గా ఉండింది. సో ద కండిషన్ వేర్ యూ మే నాట్ రియలైజ్ ద oxygen level, that your oxygen levels are crashing or falling down. Now the condition where you may not realize that your blood sugar levels are falling is not happy hypoxia. Hypoxia is considered with oxygen levels. The feeling of the mind where you have accidentally survived from death, no. And finally is a hormone released by the brain, that is dopamine. When you experience utmost happiness, the hormone that your brain releases is dopamine. That is why you want to keep continuing the same action. Next, question number 18. The roots of which of the following crops are used to make mats, curtains and fads, etc.? Deadly easy answer, vetiver. Okay, vetiver వేళ్ళు అంటాము. మనం సమ్మర్లో చేపలు తగిలించుకునే చేపల్ని వెటివర్ వేళ్ళు అంటారు. సో వెటివర్ వేళ్ళు, దెర్ ఇస్ నో డౌట్. ఇంకా బ్లైండ్గా మార్క్ చేయాలి. Cabinet Committee on Economic Affairs chaired by the Prime Minister has improved and increased minimum support price for the marketing season of 2022-23 for which of the following kharif crops? అన్ని 14 ఖరీఫ్ క్రాప్స్కి 14 ఖరీఫ్ క్రాప్స్కి గవర్నమెంట్ MSP ఇంక్రీజ్ చేయాలని డిసైడ్ చేసింది ఫర్ ద ఇయర్ 2022-23. ఇట్స్ అ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మేజర్ డివిజన్స్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్? సముద్రపు అడుగు భాగంలో ప్రధాన డివిజన్స్, విభాగాలు ఏంటి అని అడుగుతున్నారు. కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్ అంటే వాలు, లోతైన సముద్ర మైదానం డీప్ సీ ప్లేన్స్, కాంటినెంటల్ ఆర్క్స్ వంపులు, ఆర్క్స్ అంటే ఆర్చెస్, అలాగే ఓషన్ డీప్స్ అంటే సముద్ర అగాధాలు. సో దీంట్లో ఎక్సెప్ట్ ఫర్ డి కాంటినెంటల్ ఆర్క్స్ ఆల్ ఆర్ దేర్, ఆల్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. ఇది
బేసిక్ 6th క్లాస్ 7th క్లాస్ జాగ్రఫీ క్వశ్చన్. ఓకే, కాంటినెంటల్ షెల్ఫ్స్ ఉంటాయి, కాంటినెంటల్ స్లోప్స్ ఉంటాయి, డీప్ సీ ప్లేన్స్ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఓషన్ డెప్త్స్. దాన్ని బట్టే కదా ఏ ఓషన్ ఎంత డెప్త్లో ఉంది అని కనుక్కుంటారు. కానీ ఓషన్ ఆర్క్స్ అనేది డజంట్ ఎగ్జిస్ట్. సో విత్ రిగార్డ్ టు మేజర్ డివిజన్స్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్, యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్స్ A, B, C and E. A, B, C and E are correct. Next, match the following mines of India with their రెస్పెక్టివ్ మినరల్ ప్రొడక్షన్. కొన్ని మైన్స్ పేర్లు ఇచ్చాడు, వివిధ రాష్ట్రాల్లోని మైన్స్. అలాగే ఏ మినరల్ని అక్కడ మనం మైన్ చేస్తాము అనేది కూడా ఇచ్చారు. సో ఆ ఖనిజాల పేర్లు వచ్చేసి కాపర్ అంటే రాగి, ఐరన్ అంటే ఇనుము, బాక్సైట్, అలాగే గోల్డ్ బంగారం, అండ్ లెడ్ అండ్ జింక్. ఇటు సైడ్ అంటే కాలం ఏలో మైన్స్ పేర్లు ఇచ్చారు. కొడింగామలి ఇన్ ఒడిశా, అలాగే మలంజ్ ఖండ్ ఇన్ మధ్యప్రదేశ్, కుందేర్ కోచ్ ఇన్ జార్ఖండ్, అలాగే బేలాడిలా ఇన్ ఛత్తీస్గఢ్. ఇప్పుడు దీనికి ఆన్సర్స్ వచ్చేసి కొడింగమాలి ఇన్ ఒడిశా, అక్కడ మనకి బాక్సైట్ మైన్స్ ఉన్నాయి. ఒడిశాలో వీ హ్యావ్ బాక్సైట్ మైన్స్. నెక్స్ట్ బి, దట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. What we mine is copper mines in Madhya Pradesh. Alage C, that is Kundar Kocha in Jharkhand. There you have the gold mines. Alage D, that is Chhattisgarh. Copper is iron. So copper is mined. So your answer should have been A3, B1, C4 and D2. Next, which of the following are national waterways in ఇండియా? భారతదేశంలోని జాతీయ జలమార్గాలను ఐడెంటిఫై చేయమంటున్నారు ఇచ్చిన 4గిట్లో. హల్దియా టు అలహాబాద్ ఆన్ రివర్ గంగా, గోంఖాలి చర్బాటియా స్ట్రెచ్ ఆఫ్ ఈస్టర్న్ కోస్ట్ కెనాల్, అలాగే ధుబ్రీ టు సాదియా ఆన్ రివర్ బ్రహ్మపుత్ర, అండ్ వెస్ట్ కోస్ట్ కెనాల్ ఫ్రమ్ కోటాపురం టు కొల్లం, కేరళ. సో all the 4 of them are national waterways. Please don't get confused. They are all national waterways of India. All the 4 options A, B, C and D, all the 4 of them are absolutely correct. Only man confuse cheyadaniki ala istuntaru. Next, which of the following is not one of the peaks in the Western Ghats? Saler, Pushpagiri, Jindagada and Kalsubai. ఈ 4గిట్లో పశ్చిమ కనుమలలోని శిఖరం కానిది ఏది? ఆన్సర్ ఈజ్ జిందాగఢ్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ విత్ దేర్ లొకేషన్స్. మీరు మా ఛానల్ని ఫాలో అయినట్టు ఉంటే, మా ఛానల్లో మేము పెట్టిన MCQsని ఫాలో అయినట్టు అయ్యి ఉంటే కనుక ఇలాంటి క్వశ్చన్స్ చాలానే తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, పాలిటిక్స్ సంబంధించిన చాలా క్వశ్చన్స్ మా ఛానల్లో డిస్కస్ చేయబడినవి. ఇవి మీకు మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయి కాబట్టి డెఫినెట్గా స్క్రోల్ అప్ చేసి అవి కూడా చూడండి. లెట్స్ మూవ్ టు ద క్వశ్చన్ నౌ. బొగ్గులవాగు, గొల్లవాగు, లంకసాగర్ అండ్ రామడుగు, ఈ 4 ప్రాజెక్ట్స్ ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్లో లొకేషన్ కనుక్కోమంటున్నారు. ధర్నాపల్లి మండల్ నిజామాబాద్, పెన్బల్లి మండల్ ఖమ్మం డిస్ట్రిక్ట్, మల్హార్రావు మండల్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్, కొత్తపల్లి మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ భీమారం మండల్ మంచిర్యాల్. సో ఎక్కడున్నాయి ఇవి అంటే, ఫస్ట్ వన్ అది బొగ్గులవాగు వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఉంది. అలాగే B5 గొల్లవాగు వచ్చేసి భీమారం మండల్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్లో ఉంది మనకి. అండ్ నెక్స్ట్ లంకసాగర్ వచ్చేసి మనకి పెన్బల్లి మండల్ ఖమ్మంలో ఉందండి. అలాగే రామడుగు వచ్చేసి ధన్నాపల్లి నిజామాబాద్లో ఉంది. సో ఒకవేళ మీరు కనుక ఈ ఆప్షన్స్, ఈ కరెక్ట్ మ్యాచింగ్ ఉన్న ఆప్షన్ కనుక మీరు మార్క్ చేసినట్టు అయ్యి OMRలో బబుల్ చేసినట్టు అయి ఉంటే యూ విల్ డెఫినెట్లీ స్కోర్ అ మార్క్. ద ఆన్సర్ కీ ఈజ్ A3, B5, C2 అండ్ D1. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ జాగ్రఫీ. ద సార్గాసో సీ ఈజ్ లొకేటెడ్. దీనికి మీరు వరల్డ్ మ్యాప్ బాగా, సీస్ అండ్ ఓషన్స్ బాగా చూసుకొని ఉంటే మీకు ఈ ఆన్సర్ క్లియర్గా తెలిసి వస్తుంది. సార్గాసో సీ అనేది నార్త్ అట్లాంటిక్ ఓషన్లోకి డ్రైన్ అవుతుంది. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ అట్లాంటిక్ ఓషన్. ఇట్స్ అ బ్లైండ్ ఆన్సర్. జస్ట్ కళ్ళు మూసుకుని వరల్డ్ మ్యాప్ గుర్తు తెచ్చుకొని మార్క్ చేసే ఆన్సర్. నెక్స్ట్, consider the following statements. One of the causes of global warming is greenhouse effect. Okay, which of the following statements are correct antunnadu? Okay, it's correct. The atmosphere absorbs a part of long wave infrared radiation emitted by the earth, the heat that is emitted. Okay, the gases that absorb long wave terrestrial radiation are called greenhouse gases. Adi kuda correct. Carbon dioxide and nitrous oxide are
greenhouse producing gases. So all the 4 statements A, B, C and D are absolutely correct. Next question number 27 on my paper. మీ పేపర్లో ఈ క్వశ్చన్ ఎక్కడుందనేది మీరు డెఫినెట్గా లొకేట్ చేసుకోండి. అవసరమైతే వీడియోని పాజ్ చేసి క్వశ్చన్ సెర్చ్ చేసుకుని మీరు ఏ ఆన్సర్ మార్క్ చేశారో చూసుకోండి. బై ది ఎండ్ ఆఫ్ ద వీడియో ఇందాకే చెప్పినట్టుగా మనకి ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయో డెఫినెట్గా ఈ వీడియో చూస్తే మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది ఎల్ నీనోకి సంబంధించిందండి. ఎల్ నీనో ఈజ్ అన్ ఓషన్ కరెంట్. Now, southward shift of counter-equatorial warm currents during southern winters give rise to the El Nino current. El Nino phenomenon increases temperature of East Pacific Ocean off the Peruvian coast. El Nino brings heavy rainfall to coastal Peru, and southwest monsoons in India weaken when El Nino phenomenon టేక్స్ ప్లేస్. తెలుగులో చదువుతానండి. దక్షిణ అర్ధగోళంలో అంటే సదర్న్ హెమిస్ఫియర్లో శీతాకాలంలో కౌంటర్ ఈక్వటోరియల్ సముద్ర ఉష్ణ ప్రవాహ దక్షిణం వైపు మళ్ళడంతో ఎల్నీనో ప్రభావానికి గురవుతుంది. అలాగే ఎల్నీనో ప్రభావం వల్ల తూర్పు పెసిఫిక్ మహాసముద్రపు పెరూవియల్ తీరం అంటే పెరూవియల్ కోస్ట్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అలాగే ఆప్షన్ సి వచ్చేసి ఎల్నీనో ప్రభావంతో పెరు తీరంలో భారీ వర్షపాతం కురుస్తుంది. అలా భారతదేశంలో ఎల్నీనో ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు బలహీనపడతాయి. సో దీనికి వాట్ ఈస్ ద ఆన్సర్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆల్ ద 4. సేమ్ థింగ్, A, B, C and D are absolutely correct. Let's move on to the next set of questions. Next question. నా పేపర్లో క్వశ్చన్ నెంబర్ 28. అంటే మనం 150లోంచి 28 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. కాకపోతే మీరు మీ పేపర్లో ఇది ఏ క్వశ్చనో చెక్ చేసుకోండి. బ్లైండ్గా ఆప్షన్స్ మాత్రం మార్క్ చేసుకోవద్దు, ఈ టాలీ అవ్వవు. సో క్వశ్చన్ నెంబర్ 28, మ్యాచ్ ద ఇంపార్టెంట్ మౌంటైన్ పీక్స్. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ప్రధాన పర్వత శిఖరాలను వాటి స్థానంతో సరిపోల్చండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి సాడిల్ పీక్, సెకండ్ వన్ మౌంట్ డియావలో, థర్డ్ వన్ వచ్చేసి మౌంట్ కోయోబ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మౌంట్ థులియర్. ఓకే, ఇవి అండమాన్ నికోబార్లో ఎక్కడ ఉన్నాయి? నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ అండ్ గ్రేట్ నికోబార్. సో ఈ క్వశ్చన్ని కూడా చాలా ట్విస్టెడ్ వేలో ఇచ్చారు. బట్ ఆప్షన్స్ ఏంటంటే 1:1, 2:2, 3:3 అండ్ 4:4. A1, B2, C3 అండ్ D4. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. జీనోమ్ వ్యాలీ ఇన్ హైదరాబాద్, దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. జీనోమ్ వ్యాలీ ఇన్ హైదరాబాద్ అనేది దేనికి సంబంధించింది? అది ఏంటి? అదొక టెక్స్టైల్ పార్కా, ఒక ఈకో టూరిజం సైటా, లేకపోతే బయోటెక్ అండ్ లైఫ్ సైన్స్ క్లస్టరా, లేకపోతే అమ్యూజ్మెంట్ పార్కా? నాకు తెలిసిన చాలామంది దాన్ని ఈకో టూరిజం అని అలాగే ఉద్యానవనం అని మార్క్ చేశారండి. జీనోమ్ రెఫర్స్ టు బయోటెక్నాలజీ. సో సింపుల్గా బయోటెక్ అండ్ లైఫ్ సైన్స్ క్లస్టర్, అదే జీనోమ్ వ్యాలీ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్, which of the following districts of Telangana has a border or shares a border with కర్ణాటక? ఇది కూడా మేము మా ఛానల్లో డిస్కస్ చేసిన MCQsలో పెట్టాము. ఈ క్వశ్చన్ డిస్కస్ చేయబడింది. సో ఒకవేళ మీరు తెలంగాణ మ్యాప్ ఆలోచిస్తే కనుక వికారాబాద్, నారాయణపేట్, మెదక్, జోగులాంబ, గద్వల్, ఈ 4ట్లో ఒక మెదక్ తప్పిస్తే మిగతా 3కి కర్ణాటకతో బార్డర్ ఏర్పడి ఉంది అనే విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. సో యువర్ ఆప్షన్ షుడ్ బి districts A, B before Bombay and D for Delhi. A, B, D ఈ 3 కనుక మీరు ఈ 3 కలిగిన ఆప్షన్ని కనుక మీరు మార్క్ చేసినట్టయితే ఈ క్వశ్చన్ కూడా మీకు కరెక్ట్గా వచ్చి ఉండాలి. నా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు ద కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మేడిగడ్డ వద్ద గోదావరి నది పైన బ్యారేజ్ నిర్మాణం, అన్నవరం సుందిళ్ళ వద్ద మేడిగడ్డ, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మధ్య 2 బ్యారేజ్ల నిర్మాణం, పాపన్నపేట వద్ద మంజీరా నదిపై ఒక బ్యారేజ్ నిర్మాణం, కాళేశ్వరం SRSP స్టేజ్ 1 and 2 కింద ప్రస్తుతం ఉన్న ఆయకట్టను స్థిరీకరించడం అంటే స్టెబిలైజ్ చేయడం. సో వీటిల్లో ఏది ఆప్షన్ అని అడుగుతున్నారు. ఆప్షన్ వచ్చేసి ఒక మంజీరా, కన్స్ట్రక్షన్ ఆఫ్ 1 బ్యారేజ్ ఆన్ రివర్ మంజీరా అట్ పాపన్నపేట్ తప్పిస్తే మిగతావన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి అబ్సల్యూట్లీ రైట్. సో యర్ ఆన్సర్ షుడ్ హ్యావ్ బీన్ A, B అండ్ D. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 32. అందులో వాళ్ళు ఈ కాలం ఏలో ప్లేసెస్, కాలం బీలో అక్కడ దొరికే క్రాఫ్ట్స్ కానీ ఆ క్రాఫ్ట్ ఇండస్ట్రీ కానీ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసి మ్యాచ్ చేయమంటున్నారు. దీంట్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ కరీంనగర్, పోచంపల్లి, పెంబర్తి, నిర్మల్. పోచంపల్లి ఇక్కత్ అందరికీ తెలిసిందే, అలాగే నిర్మల్ పెయింటింగ్స్ అందరికీ తెలిసిందే. సో ఈ 2 ఆప్షన్స్ ఆల్రెడీ మనకి చేతిలో ఉన్నాయి, ఇంకా 2 ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇట్ సైడ్ వచ్చేసి పెయింటింగ్స్, మెటల్ క్రాఫ్ట్, ఇక్కత్ వర్క్, సిల్వర్ ఫిల్గ్రీ అండ్ తవాచీలు అంటే కార్పెట్స్.
సో ఇందాక అనుకున్నట్టుగా పోచంపల్లి ఇక్కత్, ఓకే, B3. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, C2 అంటున్నారు. నిర్మల్ పెయింటింగ్స్, సో మనకు ఆల్రెడీ తెలుసు ఏ తెలియదు మనకి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, పోచంపల్లి మనకి తెలుసు, ఇక్కత్ ఇక్కడ అదే ఇచ్చారు 3. C అండ్ D రాసుకుందాము. C ఏంటి, పెంబర్తి, ఇది కూడా మనకు తెలియదు. నిర్మల్, D వచ్చేసి 1. ఇప్పుడు B3 ఉండాలి మనకి, అలాగే D1 ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో B3, C1, D1 ఒకటే దాంట్లో ఉన్నాయి. సో అదే మనకి ఆన్సర్. సో ఈ విధంగా ఎలిమినేట్ చేయగలిగితే క్విక్ పేస్లో మనం ఆన్సర్స్ సాల్వ్ చేయగలుగుతాము. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది అర్థమెటిక్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయండి. So following question is based on a table below which gives sales of supermarkets from 2015-16 to 2021. 5 సూపర్ మార్కెట్ల సేల్స్ గురించి మాట్లాడున్నారు. సో దీంట్లో వాళ్ళు 2017-18 సంవత్సరానికి గాను అన్ని సూపర్ మార్కెట్ల మొత్తం అమ్మకాలలో మహేష్ సూపర్ మార్కెట్ వాటా సుమారుగా ఎంత అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ మీరు అందరూ క్యాల్కులేట్ చేసే ఉంటారు. ది ఆన్సర్ టు దిస్ ఈజ్ 22%. 22%. నెక్స్ట్, సిరీస్ బేస్డ్ అంటే మెంటల్ అబిలిటీ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్ ఇది. వాట్ విల్ బి ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్? ZXSIRRG. ద నెక్స్ట్ లెటర్ విల్ ఆల్సో బి I. ద నెక్స్ట్ లెటర్ విల్ ఆల్సో బి I. దీనికి సంబంధించి మా ఛానల్లో ఆల్రెడీ ఈ సేల్స్ గ్రాఫ్స్, క్యాల్కులేషన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే బార్ గ్రాఫ్స్ టాపిక్స్ పెట్టున్నారు. అలాగే సిరీస్ గురించి వీడియోస్ ఉన్నాయి, రీజనింగ్ వీడియోస్. సో ఆ వీడియోస్ని తప్పకుండా చూడండి, మీకు మెయిన్స్లో కూడా ఇవన్నీ చాలా చాలా ఉపయోగపడతాయి. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Point A is 3 meters north of point B. Point C is 3 meters west of point B. Point D is 6 meters south of point C and point E is 11 meters east of point D. Now find how far is point E and in which direction to point B. The answer is 10 meters south west. 10 మీటర్లు ఆగ్నేయంలో Bకి పాయింట్ E ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 36. Each letter of the alphabet ZYXCBA is given values 1, 2, 3 to 24, 25, 26 అంటే రివర్స్ ఆర్డర్లో నంబర్స్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆర్ సమ్మేషన్ ఆఫ్ ద కరెస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ ద వర్డ్ యానిమల్ సైన్స్? యానిమల్ సైన్స్ అనే పదం యొక్క మొత్తం విలువ, సంబంధిత విలువ మొత్తం ఎంత? ఆన్సర్ ఈజ్ 243. సింపుల్గా ఆల్ఫాబెట్ రాసుకోవాలి, నంబర్స్ రాసుకోవాలి, క్యాల్కులేట్ కౌంట్ చేయాలి. Now, study the following graph pertaining to the sales of branded and assembled PCs sold in 2015 to 2021 and answer the question given below. ఈ కింది గ్రాఫ్లో 2015 నుంచి 2021 వరకు అమ్మిన బ్రాండెడ్ పర్సనల్ కంప్యూటర్స్ అలాగే అసెంబ్ల్డ్ పర్సనల్ కంప్యూటర్స్ అమ్మకాల శాతాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. హౌ మెనీ బ్రాండెడ్ పీసీస్ వర్ సోల్డ్ ఇన్ 2016? ఓకే, హౌ మెనీ బ్రాండెడ్ పీసీస్ వర్ సోల్డ్ వెన్ 2015లో అమ్మిన బ్రాండెడ్ పర్సనల్ కంప్యూటర్స్, అసెంబ్ల్డ్ పర్సనల్ కంప్యూటర్స్ మొత్తం 2 లక్షలు. 2015 సేల్స్ 200,000 అంటే 2 lakhs అయ్యి మొత్తం కంప్యూటర్ అమ్మకంలో ప్రతి సంవత్సరం 10% ఇంక్రిమెంట్ ఉంటే మనకి 2015-16లో ఎన్ని బ్రాండెడ్ పీసీస్ అమ్మారు? 2016 సంవత్సరానికి గాను ఎన్ని బ్రాండెడ్ పీసీలు ఆ పర్టికులర్ కంపెనీ అమ్మింది? దీనికి సింపుల్ ఆన్సర్ 88,000. ఇట్స్ అ స్ట్రేట్ క్వశ్చన్, దీనిలో క్యాల్కులేషన్ ఏమీ లేదు. 88,000 ఈజ్ ద ఆన్సర్. నా స్టడీ ద బార్ గ్రాఫ్. కింద ఇవ్వబడిన బార్ చార్ట్ను పరిశీలించి ప్రశ్నకు సమాధానం రాయండి. 5 సంవత్సరాల్లో 2001 to 2005 5 yearsలో 3 రకాల బ్రాండ్లకు సంబంధించిన వస్తువుల అమ్మకాలు, కింద వస్తువులు లక్షల్లో అమ్మారు. ఓకే, వాట్ ఆర్ ద బ్రాండ్స్? బాబ్, డీజే అండ్ లైక్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? 2001 నుంచి 2002 వరకు లైక్ అమ్మకాల పెరుగుదల అంటే ఇంక్రీజ్ ఇన్ సేల్స్, అలాగే 2003 నుంచి 2004 వరకు బాబ్ బ్రాండ్ యొక్క అమ్మకాల తగ్గుదల, డిక్రీజ్ ఆఫ్ సేల్స్ మధ్య గల నిష్పత్తి అంటే రేషియో ఏంటి? సో ద ఆన్సర్ ఈజ్ 1:2. ఇది కూడా బ్లైండ్ ఆన్సర్, ఇక్కడ చూసి చేసేయచ్చు. ఓకే, 1:2. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ వీడియో కూడా మా ఛానల్లో ఉందండి, డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, మర్చిపోకుండా చూడండి. రవి ఈజ్ ద సన్ ఆఫ్ అనితాస్ ఫాదర్స్ సిస్టర్. సుమంత్ ఈస్ ద సన్ ఆఫ్ దివ్య హూ ఇస్ ద మదర్ ఆఫ్ ఘన్శ్యామ్ అండ్ గ్రాండ్ మదర్ ఆఫ్ అనిత. గ్రాండ్ మదర్ ఆఫ్ అనిత. Sumant is Anita's father. Ashok is grandfather of Ravi. Divya is wife of Ashok. So how is Ravi related to
ఘనశ్యామ్. హౌ ఇస్ రవి రిలేటెడ్ టు ఘనశ్యామ్? ఆయన మేనల్లుడు అవుతాడు ఆయన. నెక్స్ట్, ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ R is 6 and X is 8 and physics is 33. Then in the same code language, what will be the code for psychology? Answer is 48.33. Answer is 48.33. Alphabet series na video ganaka meer chusinattaithe ma channel lo pettin video ilanti questions enumerable of examples ద్వారా పెట్టడం జరిగింది, ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, అట్ వాట్ టైం ఒక గడియారంలో 7 గంటలకు 8 గంటలకు మధ్య రెండు ముళ్ళు ఒకదానిపై ఒకటి కాకుండా సరళ రేఖ అంటే స్ట్రెయిట్ లైన్ లో ఉంటాయి, ఏ టైంకి అని అడుగుతున్నారు. ఓకే, ది ఆన్సర్ ఈస్ 5/11 minutes past 7. 7 గంటల so and so నిమిషాలు, 5/11 minutes. ఐడెంటిఫై ద రాంగ్ ఫ్రాక్షన్ ఇన్ ద గివెన్ సిరీస్. ఈ రాంగ్ ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్స్, తర్వాత యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్స్, ఇలా బ్లడ్ రిలేషన్స్, ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది వీడియోలో మా ఛానల్లో ఉన్న వీడియోస్లో చూడండి, నేర్చుకోండి, కాన్సెప్ట్ అప్డేట్ అవ్వండి. ఆన్సర్ దీనికి వచ్చేసి 12/23. మీరు కనుక 12/23 అనే ఆప్షన్ని మార్క్ చేసినట్టయితే ఈ యొక్క క్వశ్చన్ విచ్ ఇస్ 42nd క్వశ్చన్ ఆన్ మై పేపర్ మీకు కరెక్ట్గా వచ్చి ఉంటుంది. నెక్స్ట్, in a certain code, Pitnasa means you're welcome. In a certain code, Pitnasa means you're welcome. Nahopala means they're good. Kadala means who is good. And Od Ho Pitla means they welcome good people. Which of the following means people in that language? ఆ భాష, ఒక భాష కోడ్లో ఇచ్చారు. ఈ కింది వాటిలో పీపుల్ అనేది ఏ కోడ్కి సరైన పదం అంటున్నారు. సింపుల్గా ఓడి. మీరు ఒకవేళ ఎలిమినేట్ చేసి చూస్తే యూ విల్ గెట్ ది ఆన్సర్ యాజ్ ఓడి. నౌ, ఇఫ్ M denotes division, K denotes subtraction, R denotes addition, T denotes multiplication, then 12T 8M రాసుకుందాం. ఓకే, 12T, T denotes multiplication. ఓకే, 12T 8M, M denotes division, 8 మళ్ళీ 12 అన్నాడు. 12R, R denotes plus addition, 16 K denotes minus. Answer is 10. చూసుకోండి మీరు కావాలంటే. 12 into 8/12. 12 into 8 is how much? 96. ఓకే, 96/12 is 8 plus 16 minus 4, 2. 8 plus 2 is equal to 10. That's it. ఇలాంటివి మీరు చాలానే సాల్వ్ చేసి ఉంటారు, but still just for the sake of it. Okay, so the answer is 12. Next, A, B, C, D, E, F are 6 members of a family in which there are 2 married couples. A is the brother of B and uncle of F. F is the only child of D. C is the mother-in-law of D. C has 1 son and 1 daughter. E is the husband of F. So which of the following denotes male members in the family? ADE. ప్రశ్న మరోసారి చదవండి. ADE అనేది కరెక్ట్ ఆన్సర్ ఆ క్వశ్చన్కి. నెక్స్ట్, ఈ కింది వాటిల్లో ఫ్రమ్ ద 4 పొజిషన్స్ ఆఫ్ ద డైస్ గివెన్ బిలో, ఒక పాచిక యొక్క 4 భాగాలను చూపిస్తున్నారు మనకి. ఆధారంగా ఎరుపుకి అభిముఖంగా విచ్ కలర్ ఇస్ ఆపోజిట్ రెడ్. ఇందులో మీరు చూసినట్టయితే యూ విల్ ఈజీలీ బీ ఏబుల్ టు ఐడెంటిఫై. ఇందులో రెడ్ కనిపించట్లేదు, ఇందులో కనిపించట్లేదు, ఇందులో రెడ్ కనిపించింది ఆరెంజ్ కనిపించట్లేదు, ఇందులో రెడ్ కనిపించింది ఆరెంజ్ కనిపించట్లేదు. సో ఆబ్వియస్లీ ది ఆన్సర్ ఈస్ ఆరెంజ్. నెక్స్ట్, Bhushan starts from his village towards west. After walking a distance of 24 meters, he turned towards the right and walked 20 meters. He then turned left, moving a distance of 10 meters. He again turned left and walked 30 meters. Now he turns left and walks 10 meters. What is the shortest distance between his current position and his house? ఇంటికి అతను చేరుకున్న స్థానానికి కనిష్ట దూరం ఎంత అంటే 26 meters. 26 meters. ఈ క్యాల్కులేషన్స్ కూడా వీడియోస్లో ఉన్నాయి, సింపుల్ అథమెటిక్ క్యాల్కులేషన్స్. What is the term of places of question mark in the following series? AYD, BVF, DRH and KGL. This is also a simple elimination, finding out the relation between the letters that are given. అలా చేస్తే GMJ యొక్క ఆప్షన్ మీకు వచ్చి ఉండాలి, and that is the correct answer for this question which is 48 on my question paper. Now,
క్వశ్చన్ నెంబర్ 49. 8 people are sitting in 2 parallel rows. 8 మంది 2 సమాంతర వరుసల్లో ఒక వరుసకు నలుగురు చొప్పున పక్కపక్కనే ఉన్న వ్యక్తుల మధ్య సమాన దూరం పాటిస్తూ కూర్చున్నారు విత్ ఈక్వల్ డిస్టెన్స్. మొదటి వరుసలో ఆశ, భీమ్, షెల్సీ అండ్ దీప్లు అదే క్రమంలో కాకుండా దే మే నాట్ బీ సిట్టింగ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ బట్ దీస్ 4 people are sitting in the first row. రెండో వరుసలో ప్రీత్, ఖురేషి, రోనిత్ అండ్ సనాలు కూర్చున్నారు. అగైన్ ఇన్ ద సేమ్ ఆర్డర్ కాకపోవచ్చు. ఓకే, ఒక వరుసలో కూర్చున్న వ్యక్తి రెండో వరుసలో కూర్చున్న ఎవరో ఒక వ్యక్తి అభిముఖంగా కూర్చున్నది, స్టింగ్ ఆపోజిట్. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, నా ఆశాకు అభిముఖంగా ఉన్న వ్యక్తికి ఎడమ పక్కన రెండో స్థానంలో రోనిత్ కూర్చున్నాడు. రోనిత్కు సనా పక్కనే కూర్చుందంటే సనా ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు రోనిత్. ఆశా, దీప్ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. షెల్సీకి పక్కనే ఇరువైపులా ఉన్న ఇద్దరిలో ఒకరు ఖురేషి అభిముఖంగా ఉన్నారు. భీమ్ ఏ చిట్ట చివరిలో కూర్చోలేదు. ఈ కింది వాటిలో భీమ్కి అభిముఖంగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఈజ్ సనా. మీరు నెంబర్ లైన్ గీసుకుని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది నెక్స్ట్ సింబల్స్ AF, hashtag and asterisk and infinity are used in the following with the following meanings. Okay, RAS అంటే R is greater than S అని, RFS అంటే R is less than S అని, R#S అంటే R is equal to S అని, అలాగే R*S or asterisk S implies that R is either greater or less than. అలాగే R∞S implies that R is either less than or equal to. Now based on the following, identify M of A, MA of N, అలాగే OF of M, అలాగే M∞ of P. ఇందులో ఈ కంక్లూషన్స్ ఈ రెండు ఇచ్చిన కంక్లూషన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. M* of P and OF of P. ఇందులో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఇఫ్ యూ టేక్ దీస్ and put down the statements with regard to idi, then you will understand that statement 2 or conclusion 2 is correct but conclusion 1 is false. Now read the following 2 statements carefully and select the right conclusion which follows the statements. All pens are buses, some buses are jeeps. అన్ని కళాలు పెన్స్ బస్సులు, కొన్ని బస్సులు జీపులు. సో దీంట్లో all jeeps are pens, some jeeps are pens. Rendu tappe. Neither conclusion 1 or 2 follows. Okay, both conclusions 1 and 2 follows, only 2 follows, only 1 follows. Answer is neither conclusion 1 nor conclusion 2 follows. Rendu tappe. Next, in the following question there is some relationship between the two terms to the left of is to such that, and the same relations holds between 2 terms to the right of such that. Find the missing term in the place of question mark. Mouse ante KPSTC అయినప్పుడు light ante enti? Answer is JJIER, that is na paper lo option number 2. Now if the letters in the word documentation are rearranged according to alphabetical order, okay, ఆంగ్ల అక్షర క్రమంలో ఈ డాక్యుమెంటేషన్ అనే పదాన్ని అమరిస్తే ఆ అమరికలో ఉండే మధ్య అక్షరం ఎన్ వస్తుంది డాక్యుమెంటేషన్. ఇలా కాదు, ఈవెన్ వెన్ యూ పుట్ ఇట్ ఇన్ ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. నౌ a statement followed by 2 assumptions A and B are given below. An assumption is something is supposed or taken for granted, that is a fact to be accepted as true on considering the contents of the given statement. You are required to assess the statement and decide which one of the following assumptions is or are implicit to the statement and choose the appropriate one. Enti statement 2, transfer of employees within the state should be taken up for every 3 years. That is the statement. What is the assumption that this is happening? ఎందుకు చేస్తున్నారు అన్న భావం. ట్రాన్స్ఫర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ అవైలబుల్ ఫర్ కంట్రోలింగ్ ఎంప్లాయీస్. అలాగే ఎంప్లాయీస్ ఓవర్ స్టే మే ఇన్వాల్వ్ కరప్షన్. ఇవి రెండు అనాది కాలంగా వస్తున్న రెండు స్టేట్మెంట్స్, దానికి అజంప్షన్స్. సో ఆబ్వియస్లీ బోత్ అజంప్షన్స్ A and B are implicit. Both assumptions A and B are implicit. రెండు A, B రెండు భావింపబడ్డాయి. Now
ఇన్ ఎ నాన్ లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో 28 days ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ 4 years ఒకసారి వస్తుంది లీప్ ఇయర్. ఇఫ్ రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ వెన్స్డే, ఆన్ విచ్ వీక్ డే మహాత్మా గాంధీస్ బర్త్డే విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ ద సేమ్ ఇయర్. క్యాలెండర్లో డేట్స్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మా ఛానల్లో క్యాలెండర్ అనే కాన్సెప్ట్లో రీజనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఆ కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి, ఈ ఆన్సర్ మీరు గుర్తుపట్టొచ్చు. ఇక్కడ ఆన్సర్ నేను చెప్పేస్తాను, ఆన్సర్ ఈజ్ సండే. నెక్స్ట్, scientists are now fine-tuning their research to make a presentation for geographical indications GI registration of kai chutney. Okay, under food category. Now kai chutney belongs to which of the following regions? చాలా మంది తమిళనాడు అనుకుంటారు, కాకపోతే ఆన్సర్ ఈజ్ ఒడిశాస్ మయూర్భంగ్ అనే ప్రాంతానికి, ఒడిశాలో ఉన్న ప్రాంతానికి చెందిన ఇది కాయ్ చట్నీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ఇండియాస్ లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్ ఇనాగరేటెడ్ ఇన్ సెప్టెంబర్ 2022. రీసెంట్గా ఇనాగరేట్ అయిన లార్జెస్ట్ రబ్బర్ డ్యామ్, దాని పేరు గాయాజీ డ్యామ్. సో ఆబ్వియస్లీ మన స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇట్ ఈస్ ఆన్ ఫాల్గున్ రివర్, అది కూడా కరెక్టే. అండ్ ఫాల్గున్ రివర్ ఈజ్ ఇన్ ఒడిశా అనేది తప్పు. ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఐఐటి రూర్కే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అనేది కరెక్ట్. శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి, ఇనాగరేటెడ్ ద డ్యామ్ అనేది తప్పు. సో ఆప్షన్స్ A, B and D are correct. Let's move on to 58th question of the paper. Which of the following were associated with the celebration of Azadi Ka Amritotsav? మన 75 years of independence ని ఆజాదీ కా అమృతోత్సవ్ అని పిలిచారు. దీంట్లో కింద ఇవ్వబడినవి ఏ అంశాలు కనెక్టెడ్ అని అడుగుతున్నారు. ఆగే బఢో, జన్ భాగీదారీ, జై హో తిరంగా, హర్ ఘర్ తిరంగా అండ్ బఢే చలో. సో ఎక్సెప్ట్ ఫార్ A and C, B, D and E are correct. జన్ భాగీదారీ బికాజ్ మన ప్రైమ్ మినిస్టర్ అందరికీ పీపుల్కి కాల్ ఇచ్చారు అందరు పార్టిసిపేట్ చేయాలని. అలాగే హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంట్లో ఫ్లాగ్ పెట్టాలని చెప్పారు. అలాగే బఢే చలో. సో ఓన్లీ B, D and E are absolutely correct. Now consider the following in relation to Internet and Mobile Association of India, IAMAI. With IAMAI's report Internet India released in July 2022. Again current affairs question. July 2022 లో రిలీజ్ అయిన ఇండియన్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ గురించి కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్ చూడమంటున్నారు. అరౌండ్ 346 million Indians are engaged in online transactions. ఓకే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారంట 346 million Indians. అలాగే నెంబర్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా ఆర్ గ్రేటర్ దెన్ దోస్ ఇన్ US. Next, number of female users in internet users are more than male users in India. Social media, entertainment and communications are the top 3 activities. Social media, entertainment and communications. Alage report estimates that there will be 900 million internet users by the year 2025. So deentlo correct options vachesi except for C, A, B, D and E are correct. A, B, D and E are correct. Let's now move on to the next question, which happens to be question number 60. Consider the following Padma Bhushan awardees of 2022. Again, current affairs question. Which of the following pairs are not correctly matched? Cyrus Poonawalla for trade and industry, Krishna Ellagaru and Suchitra Ellagaru for medicine, Ghulam Nabi Azad for public affairs and Victor Banerjee for art. This is the wrongly matched pair. Like people idi icharu award. Next, consider the following in relation to the Indian companies Fortune 500 list of 2022. Okay, a total number of 9 Indian companies have entered the list, correct? 5 of them are private and 4 of them are state-owned firms. No. Life insurance, LIC has entered for the first time, absolutely correct. Reliance and Tata Group are among the private firms, absolutely correct. ONGC and BPCL are among the public sector firms, idu kuda correct. So only A, C, D and E are correct. A, C, D and E are correct. నెక్స్ట్, ఎక్సర్సైజ్ విన్బ్యాక్స్ 2022కి సంబంధించిన కింద క్వశ్చన్స్ ఇచ్చున్నారు. వాట్ ఈస్ విన్బ్యాక్స్? ఈజ్ ఇట్ అ బయలాటరల్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ వియత్నాం అండ్ ఇండియా బయలాటరల్ ఆర్మీ డ్రిల్ held in Dalhousie cantonment of Himachal Pradesh. It is held at Chandi Mandir, Haryana military station. Alage last such drill to be held in Vietnam in 2019. The exercise focused on deployment of army engineers బృందాలని అలాగే వైద్య బృందాలని మోహరించడంపై ఈ కవాతు దృష్టి సారించింది. ఈ ఎక్సర్సైజ్ పెట్టింది ఫర్ యునైటెడ్ పీస్ కీపింగ్ ఆపరేషన్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే, ఇది కండక్ట్ చేసింది చండీ మందిర్ మిలిటరీ స్టేషన్ హర్యానాలో అండి. సో బి తప్పవుతుంది అప్పుడు. సో A, C, D and E are the
కరెక్ట్ ఆన్సర్స్. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో ఇంజనీర్స్ అలాగే మిలిటరీ ఇంజనీర్స్, ఆర్మీ ఇంజనీర్స్ అలాగే మెడికల్ టీమ్స్ డిప్లాయ్మెంట్ కోసమని ఈ ఎక్సర్సైజ్ని చేపట్టాయి బోత్ వియత్నమీస్ అండ్ ఇండియన్ armies. Now arrange the following countries from the highest to the lowest based on the medals tally in the Commonwealth Games of 2022. దీంట్లో ఫస్ట్ ఆస్ట్రేలియా, హైయెస్ట్ టు లోయెస్ట్ అంటున్నాడు. ఆస్ట్రేలియా వచ్చింది ఫస్ట్, అలాగే నెక్స్ట్ ఇంగ్లాండ్, కెనడా, ఇండియా అండ్ ఫైనలీ న్యూజిలాండ్. సో అది ఆన్సర్ కీ ఇస్ CBAED. CBAED. న్యూస్ పేపర్స్ బాగా చదివి జనరల్ నాలెడ్జ్ పెంచుకుని కరెంట్ అఫైర్స్ బాగా ఉండుంటే బ్లైండ్గా మార్క్ చేసి ఉండేవాళ్ళు ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ లాంచ్డ్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ మోసియోతున్యా ఇన్ అ బిట్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐడియా లేకపోయినా కూడా ఫస్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు లాజికలీ అనలైజ్ ద క్వశ్చన్. దిస్ ఫ్రేజ్ ఈజ్ నైదర్ అ సింగలీస్ ఫేస్. సింగలీస్ అంటే ఎప్పుడు తమిళ్కి దగ్గరలో ఉంటుంది, సో ఇట్స్ నాట్ దాట్. అలాగే ఇట్స్ నాట్ పాకిస్తానీ. పాకిస్తాన్లో మాక్సిమం ఉర్దూ, సింధీ మాట్లాడతారు. సో ఈ రెండు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినాయి. ఐదర్ జింబాబ్వే ఆర్ రష్యా. రష్యా ఇన్ఫ్లేషన్ గురించి ఎలాంటి స్టెప్స్ తీసుకోలేదు, ఎలాంటి స్టెప్స్ చేపట్టలేదు. సో యువర్ ఆన్సర్ అల్టిమేట్లీ మీకు మిగిలిపోయేది ఎలిమినేట్ చేసిన తర్వాత 50-50లో కూడా మనకు మిగిలేది ఆప్షన్ నెంబర్ 2 జింబాబ్వే. నెక్స్ట్, Mexican President Andres Manuel Lopez Obrador has proposed a 3-man commission for global peace to the United Nations organization comprising which of the following people? Ukrainian President Vladimir Zelensky. ఈయన రూల్డ్ అవుట్, ఎందుకంటే ఆయన ఆల్రెడీ వార్లో ఉన్నాడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 2022 ఆల్మోస్ట్. నా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా, యుఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ అండ్ పోప్ ఫ్రాన్సిస్. సో యూజువలీ పోప్ ఫ్రాన్సిస్ లేరు అని అనుకుంటారు, కాకపోతే ఇండియన్ ప్రెసిడెంట్ నరేంద్ర మోదీ, యుఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ అండ్ పోప్ ఫ్రాన్సిసే, వీళ్ళు ముగ్గురు ఈ 3-men కమిటీ ఫర్ గ్లోబల్ పీస్ని ప్రపోజ్ చేశారు మెక్సికన్ ప్రెసిడెంట్. Next, which of the following new mandals were declared by the government of Telangana in July 2022? కొత్త మండలాలుగా ఈ కింద ఇవ్వబడిన వాటిలో వేటిని ప్రకటించింది తెలంగాణ గవర్నమెంట్? గుండు మండల్ ఇన్ నారాయణపేట్, గంగాధర ఇన్ కరీంనగర్, దుంద్యాల్ ఇన్ వికారాబాద్, జఫర్గఢ్ ఇన్ జన్గావ్ అండ్ సాలూరా ఇన్ నిజామాబాద్. దీంట్లో గుండు మండల్ని డిక్లేర్ చేశారు, అలాగే దుంద్యాల్ని డిక్లేర్ చేశారు, అలాగే సాలూరాని కూడా డిక్లేర్ చేశారు. సో AC and E ఆర్ ద కరెక్ట్ మండల్. సో ఆ ఆప్షన్ని మీరు మార్క్ చేసి ఉండాలి ఈ పాటికి. Malawat Purna is a well-known mountaineer of Telangana. She had scaled Mount Everest. She also scaled Kilimanjaro. Now, Tinu సక్సెస్ఫుల్గా జూన్ 2020లో ఏ మౌంటైన్ పీక్ని స్కేల్ చేసిందని అడుగుతున్నారు. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. తను నార్త్ అమెరికాలోని మౌంట్ డెలానీ, హైయెస్ట్ పీక్ ఆఫ్ నార్త్ అమెరికాని సక్సెస్ఫుల్గా స్కేల్ చేసింది ఇన్ ద ఇయర్ 2022 జూన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాస్పిటల్ గెట్స్ కాయాకల్ప్ అవార్డ్ 2021 by securing the first place in area hospitals from the Union Health Ministry? Union Health Ministry నుంచి కాయాకల్ప్ అవార్డ్ ఈ కింద ఇవ్వబడిన వాటిల్లో ఏ హాస్పిటల్కి వచ్చింది? ఆన్సర్ ఈజ్ మన వేములవాడ హాస్పిటల్కి కాయాకల్ప్ అవార్డ్ ఫర్ 2021 వచ్చింది. నా గాంధారవనం గాట్ రెనోవేటెడ్ రీసెంట్లీ అండర్ తెలంగాణ హరితహారం ప్రోగ్రామ్ అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ టు అ టూరిస్ట్ అట్రాక్షన్. వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్? చాలా మంది స్టూడెంట్స్, ఆస్పైరెంట్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అరే ఇదా ఆన్సర్ అనుకున్నారు. చాలా మంది హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి వికారాబాద్ మార్క్ చేశానని చెప్పారు కొంతమంది, అలాగే కొంతమంది గాంధారి అని ఉంది కాబట్టి దీన్ని మార్క్ చేశారు. బట్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బొగ్గలకుంట మందమర్రి మండల్ ఇన్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్. అక్కడ గాంధార వనాన్ని హరితహారం ప్రోగ్రామ్ లో భాగంగా దాన్ని రెనోవేట్ చేసి టూరిస్ట్ స్పాట్గా తయారు చేశారు. నా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డాక్టర్ కే కేశవులు ఫ్రమ్ తెలంగాణ ఈజ్ కరెక్ట్? డాక్టర్ కే కేశవులు హైదరాబాద్కి తెలంగాణకి సంబంధించిన ఆయన గురించి కింద ప్రకటనలో స్టేట్మెంట్స్లో ఏది సరైనది? ఆయన తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఆయన డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ. He has been elected as the president of International Seed Testing Authority. He is the first from any Asian country to hold the top executive post, one of the top executive posts at ISTA, and he is a native of erstwhile Mehboob Nagar. దీంట్లో ఇది తప్ప మిగతా 4 కరెక్ట్. నెక్స్ట్, which of the following statements about caring for the wounded soldiers in the battlefield was later amended to cover warfare at sea and
prisoners of war? Blind answer. One of the most easiest questions. Geneva Convention. Geneva Convention. Now question number 72 on my paper. అంటే మనం ఆల్మోస్ట్ 50% పేపర్ని సాల్వ్ చేసాము. మీరు డెఫినెట్గా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. అవసరమైతే వీడియోని పాజ్ చేయండి, క్వశ్చన్ వెతుక్కోండి, మీరు ఏ ఆన్సర్ మార్క్ చేస్తారో ఆ ఆన్సర్ తోటి మేము ఇచ్చే కీని టాలీ చేసుకోండి. ఈ వీడియో అయిపోయే లోపల మీకు ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ ఎన్ని వచ్చేసినాయి అనేది మీకు మీ అంతటి మీకే తెలిసిపోతుంది. Now, which of the following countries has formed a group known as BASIC? Brazil, South Africa, India and China. Brazil, South Africa, India and China are a part of BASIC's group. Now, the official mandate of the IMF, International Monetary Fund, ఓకే, దాని మ్యాండేట్ ఏంటి, అధికారిక ఆదేశాలు లక్ష్యాలు ఏంటి అని అడుగుతున్నారు. టు ప్రమోట్ ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్, టు ప్రమోట్ ఎక్స్చేంజ్ స్టెబిలిటీ, టు ఎలిమినేట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్ట్రిక్షన్స్, టు ప్రొవైడ్ లాంగ్ టర్మ్ లోన్స్ ఫర్ ప్రాజెక్ట్స్. లాంగ్ టర్మ్ లోన్స్ మానిటరీ ఫండ్ ఇవ్వదు, ఓకే, సో ఇది ఎలిమినేటెడ్. టు ఫెసిలిటేట్ ది ఎక్స్పాన్షన్ అండ్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఆఫ్ ఇంటర్నేషనల్ trade. Yes. So your answer should have been the option where the key is A, B, C and E. ఎందుకంటే లాంగ్ టర్మ్ లోన్స్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇవ్వరు. దే ఓన్లీ ఆర్ బాదర్డ్ అబౌట్ బ్యాలెన్సింగ్ ఫండ్స్ వరల్డ్ వైడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మై పేపర్, ఇట్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 74. మ్యాచ్ ద ఫాలోయింగ్ UN సెక్రటరీ జనరల్స్ పాస్ట్ అండ్ ప్రెసెంట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఇది, ఓకే, విత్ ద రెస్పెక్టివ్ కంట్రీస్. మొత్తం పేపర్లో ఈజియెస్ట్ క్వశ్చన్స్ అంటే ఫింగర్ మీద లెక్క పెట్టొచ్చు. ఆ ఫింగర్ మీద లెక్క పెట్టిన వాటిలో ఇది ఒకటి, బికాస్ దిస్ టైమ్ ద పేపర్ వాజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాండర్డ్. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద క్వశ్చన్. జనరల్ సెక్రటరీస్ కాలం ఏలో ఇచ్చారు, కంట్రీస్ బిలో ఇచ్చారు. జవేరియా పరేజ్ క్యూలర్, బ్యూటరస్ ఘలీ. కోఫీ అన్నన్ ఈజ్ ఫ్రమ్ ఘానా, ఇక్కడ సి రాసుకోండి. బంకీ మూన్ ఈజ్ ఫ్రమ్ కొరియా, ఇక్కడ డి రాసుకోండి. ఆంటోనియో గుటెరిస్ ఈజ్ ఫ్రమ్ పోర్చుగల్, ఇక్కడ ఈ రాసుకోండి, ఓకే, ఇక్కడ ఈ రాసుకోండి. నా ఈ మూడు చెక్ చేసుకొని ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఆన్సర్ ఈజ్ A4, B1, C5, D3 అండ్ E2. ఆల్రెడీ మనం అదే రాసాం, సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్స్. నౌ మ్యాచ్ ద ఫాలోయింగ్ UN కన్వెన్షన్స్. ఓకే, ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ని వాటికి సంబంధించిన విషయాలతో జతపరచండి. ఓకే, కన్వెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఫర్ ద క్రైమ్ ఆఫ్ జెనోసైడ్, కన్వెన్షన్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ స్టేట్లెస్నెస్, కన్వెన్షన్ ఆన్ ద కాంటినెంటల్ షెల్ఫ్ అండ్ క్లస్టర్ ఆన్ మ్యూనిషన్స్. ఓకే, A3 జెనోసైడ్ అంటే మారణకాండ, రైట్. జాతి సంహార నేర నివారణ శిక్షలపై కన్వెన్షన్ ఈజ్ హ్యూమన్ రైట్స్, అప్కీప్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అలాగే కన్వెన్షన్ ఆన్ ద రిడక్షన్ ఆఫ్ స్టేట్లెస్నెస్ అనేది ఇట్స్ ఫర్ ద రెస్క్యూ ఆఫ్ రెఫ్యూజీస్. ఈ రెండు తెలిసిపోయినాయి కాబట్టి A3, B5, C1. కన్వెన్షన్ ఆన్ కాంటినెంటల్ షెల్ఫ్ ఇందాకే మనం జాగ్రఫీలో చూసాము విత్ రిగార్డ్ టు సీ అండ్ ఓషన్, సో అది కూడా ఈజీలీ ఐడెంటిఫైబుల్. అలాగే D2 కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యూటిషన్స్ ఫర్ డిజార్మమెంట్, మ్యూనిషన్ డిజార్మమెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. ఎగ్జాక్ట్లీ హాఫ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం మనము. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద మేజర్ కోరల్ రీఫ్ ఏరియాస్ ఆఫ్ ఇండియా? గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ ట్రాంబే. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈజ్ కేరళ, గల్ఫ్ ఆఫ్ ట్రాంబే ఈజ్ బాంబే మహారాష్ట్ర, లక్షద్వీప్ ఐలాండ్స్ అండ్ గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్. గల్ఫ్ ఆఫ్ కచ్ and Gulf of Trombay get so the answer is A, C and D. A, Gulf of Mannar, Gulf of that is Lakshadweep Islands and Gulf of Kutch. ఇవి ఇండియాలో మేజర్ కోరల్ రీఫ్ ఏరియాస్. నెక్స్ట్, what is the implication of India ratifying additional protocol with International Atomic Energy Agency, IAEA? దీంట్లో ఆప్షన్ 4, ఇండియన్ సివిలియన్ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కమ్ అండర్ IAEA సేఫ్గార్డ్స్, అంతే. పర్మిషన్ టు ఇంపోర్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ ఈజ్ ఆల్రెడీ దేర్. ఓకే, అడిషనల్ ఏమంటున్నాడు, అడిషనల్ ప్రోటోకాల్ యాడింగ్ అడిషనల్ రాటిఫైయింగ్ ద అడిషనల్ ప్రోటోకాల్లో సివిల్ న్యూక్లియర్ పవర్ ఆల్సో కమ్స్ అండర్ ద పర్వ్యూ or the safeguards of International Atomic Energy Agency. Now next, moving on. Talona dialogue is related to who talks on the findings of origins of COVID-19? G20 countries talks on technology transfer, UN climate change, or UN talks on debt relief to least developed countries? Answer is climate talks. Dane Talona dialogue ani antar. Now arrange the following states based on the highest to lowest death toll recorded on account of thunderstorms and లైటనింగ్. ఓకే, ఉరుములు మెరుపుల ఘటనల కారణంగా నమోదైన మరణాల సంఖ్య ఆధారంగా ఈ రాష్ట్రాలను అత్యధిక నుంచి అల్పానికి
మార్చండి. దీనిలో ఆప్షన్ వచ్చేసి సి ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ అండ్ రాజస్థాన్. ఇది ఆర్డర్. Next, India recorded the highest number of tiger deaths in 2021. Consider the following in relation to this. Okay, a total number of 127 tigers had died. Gujarat ranks first in this fatality. Madhya Pradesh ranks first in this fatality. Maharashtra and Karnataka occupy second and third positions respectively. Deentlo Gujarat okate eliminate avutundi. Why? Because in Gujarat you find lions, Gir forest. Simple. Next, match the following coronavirus variants with their originating country: alpha, beta, delta and gamma. Brazil, United States, United Kingdom, India and Africa. So ఇది కూడా మనందరికీ తెలిసిందే. ఆల్ఫా originated in United Kingdom, beta originated in South Africa. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళలో బీటా వైరస్ ఎక్కువగా కనిపించింది. అలాగే డెల్టా originated in India and gamma originated in Brazil. So your answer should have been the option which said A3, B5, C4 and D1. Now 2021లో వచ్చిన తుఫాన్ల గురించి తీవ్రతలతో వాటిని జతపరచండి. గులాబ్, యాస్, తౌకే అండ్ టొక్టే అండ్ షాహీన్ సైక్లోన్స్ ఇచ్చారు. ఇట్ సైడ్ ఏమో మనకి సివియర్ సైక్లోన్ స్టార్మ్, వెరీ సివియర్ సైక్లానిక్ స్టార్మ్, అలాగే లో ఇంటెన్సిటీ, అలాగే ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లానిక్ స్టార్మ్. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి A3, గులాబ్ వాజ్ అ సైక్లానిక్ స్టార్మ్. అలాగే B1 యాస్ వాజ్ అ వెరీ సివియర్ సైక్లానిక్ స్టార్మ్. యాస్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లానిక్ స్టార్మ్. అలాగే షాహీన్ వచ్చేసి సివియర్ సైక్లానిక్ స్టార్మ్. సో యువర్ ఆన్సర్ షుడ్ హ్యావ్ బీన్ A3, B1, C5 and D2. A3, B1, C5 and D2. Now, women won the largest number of seats in the following state legislative assemblies when compared to other states with data collected as on December 31st, 2021. December 31st, 2021 గాను కలెక్ట్ చేసిన డేటా ప్రకారంగా ఈ కింద ఇవ్వబడిన రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే శాసనసభలో మహిళలు ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకున్నారు. సో వాటిని అరేంజ్ చేయమంటున్నాడు ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ దట్ విమెన్ occupy in the respective legislative assemblies. దీంట్లో ఫస్ట్ వచ్చేది ఛత్తీస్గఢ్. ఓకే, డిసెండింగ్ ఆర్డర్ లార్జెస్ట్ టు డిసెండ్ అంటే కిందకి రావడం, లోయెస్ట్. సో ఫస్ట్ దట్ ఈస్ ద హైయెస్ట్ గోస్ టు ఛత్తీస్గఢ్, సెకండ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ జార్ఖండ్, ఫోర్త్ రాజస్థాన్ అండ్ ఫిఫ్త్ బీహార్. యూజువల్లీ మనం ఛత్తీస్గఢ్లో ఉండదనుకుంటాం కానీ ఛత్తీస్గఢ్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ విమెన్ లెజిస్లేటర్స్. Okay, next question number 84 on my paper. Consider the following in relation to literacy rate in India. Literacy rate of India at the time of independence in 1947 was just 12%. As per 2011 census, the literacy rate in India was 76%. Compared to adult literacy rate, youth literacy rate was about 9% higher as per 2011 census. Okay. అంటే జనాభా గణాంకాలు, జనాభా లెక్కల ప్రకారం. యాజ్ పర్ 2011 సెన్సస్, లిటరసీ రేట్ అమాంగ్ మేల్స్ వాజ్ 80% అండ్ లాస్ట్ వన్ ఈజ్ లిటరసీ రేట్ అమాంగ్ ఫీమేల్స్ వాజ్ 65.46%. దీంట్లో B ఒకటి తప్పు, మిగతావన్నీ కరెక్ట్. సో మీరు ఆప్షన్స్ పెట్టినప్పుడు AC, D and E ఓన్లీ అని పెట్టి ఉండాలి. లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నంబర్ 85. యాజ్ పర్ నీతి ఆయోగ్స్ హెల్త్ ఇండెక్స్ రౌండ్ 4 in 2019-20 2019-20 సంవత్సరానికి గాను నీతి ఆయోగ్ యొక్క హెల్త్ ఇండెక్స్ రౌండ్ 4లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఎమర్జ్డ్ యాజ్ ద 3 బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్? గుజరాత్, కేరళ, గుజరాత్, కర్ణాటక, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ. అయితే ఆన్సర్ వచ్చేసి బి ప్రౌడ్, తెలంగాణ వన్ సౌత్ స్టేట్స్. ఆల్ ద 3 సదర్న్ స్టేట్స్, కేరళ, తమిళనాడు అండ్ Telangana won the top 3 performers place. Now, which of the following prime ministers appointed the Mughal commission taken a decision to implement its report? Chala mandi students option 2 and mark chesi untaru, Indira Gandhi and Vishwanath Pratap Singh, but the answer is Morarji Desai and Vishwanath Pratap Singh Mughal commission. Adu gurtunchukondi. The Make in India effort of Indian Railways has culminated into India's fastest speed train Rajdhani Express. No, ఎప్పటి నుంచో అది ఫాస్టెస్ట్ ట్రైన్. సెమీ స్పీడ్ ట్రైన్ గతిమాన్ ఎక్స్ప్రెస్ కాదు, ఫస్ట్ హై స్పీడ్ ట్రైన్ శతాబ్ది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వందే భారత్ ఎక్స్ప్రెస్. సింపుల్, మేక్ ఇన్ ఇండియా దిస్ ఇయర్ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు ఇండియా థీమ్. సో వందే భారత్
Express. Now, according to Export Preparedness Index of 2020, which of the following is not a part of Government of India's schemes for promotion of exports? ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి చేపట్టిన పథకాలలో, ప్రోత్సహించడానికి చేపట్టిన పథకాలలో ఈ కింది వాటిల్లో ఏది ఒక భాగం కాదు అని అడుగుతున్నారు. ఓకే, సరుకులు అదే మర్చెండైజ్ ఎగుమతుల పథకం, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ స్కీమ్, ప్రాథమిక వస్తువుల ఎగుమతి పథకం, ఎగుమతుల కొరకు వాణిజ్య మౌలిక సదుపాయాల పథకం, అలాగే రవాణా అండ్ మార్కెటింగ్ సహాయ పథకం. సో ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ స్కీమ్ దట్ ద గవర్నమెంట్ కెనాట్ take up, is not a part of Export Preparedness Index. Next, the Union Budget for the financial year 2022 aims to strengthen infrastructure with focus on which of the following? Infrastructure is the key word in this question. So your answer is only A and B, inclusive development and PM Gati Shakti. And PM Gati Shakti. Next, according to Global Wealth Report 2021, the total wealth of India between 2000 and 2020 has increased how many times? భారతదేశంలో మొత్తం సంపద ఎన్ని ఇంతలు పెరిగింది అని అడుగుతున్నారు. 2021 గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారంగా 2000 నుంచి 2020లో 8 ఇంతలు పెరిగింది. దేర్ వాజ్ అన్ 8-fold ఇంక్రీజ్ ఇన్ ఇండియాస్ టోటల్ వెల్త్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 91. ఇందులో కూడా చాలా పెద్ద క్లూ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ షోడ్ ఎ పాజిటివ్ గ్రోత్ ఇన్ రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ టర్మ్స్? వాల్యూ యాడెడ్ టర్మ్స్ అనేది ప్రతి సెక్టర్లో ఉంటుంది, బట్ వాడు అడిగేది పాజిటివ్ గ్రోత్ ఏ సెక్టర్స్ చూపించినాయి. సో అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ సెక్టర్స్ 2020-2021కి గాను ఒక పాజిటివ్ గ్రోత్ని చూపించాయి. నౌ అరేంజ్ ద ఫాలోయింగ్ మేజర్ సోర్సెస్ ఆఫ్ ఇండియాస్ FDI, foreign direct investment 2021-22 from the highest to the lowest. Foreign development investment highest to lowest arrange చేయమంటున్నారు. కంట్రీస్ పేర్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, Mauritius, Singapore and Netherlands. So Singapore is the greatest investor, so this comes first. Next is USA, so this comes second. Third is Mauritius and the fourth is Netherlands. So your option should have been CABD. CABD should have been your option. Now, Chahar Taslim ante enti? What is Chahar Taslim? It is a mode of salutation. It is a mode of salutation. Namaskara Paddhati. Now, which of the following were most important Mahajanapadas? Most important Mahajanapadas: Nalanda, Gandhara, Kosala, Kuntala and Panchala. So Nalanda University. So B, C and E. Kuntala ledu. B, C and E. That is Gandhara, Kosala and Panchala were the most important Mukhyamaina Mahajanapadalu. Next, match the following land classifications during the Mughal period with their attributed meanings: Polaj, Paroti, Chahar and బంజర్. ఈ భూములని ఏ నేచర్తో వాటి అర్థాలు ఎలా ఉండేవి ముఘల్ పీరియడ్లో ఓకే, ముఘలుల కాలంలో. సో పొలాజ్ అంటే ల్యాండ్ రెగ్యులర్లీ కల్టివేటెడ్ అండ్ ఈజ్ నెవర్ అలౌడ్ టు ఫాలో. ఎప్పుడు బీడు భూమిగా ఉంచకుండా దాన్ని కల్టివేట్ చేస్తూనే ఉంటారు, నిరంతరం సాగు పరుస్తారు. పరోతి అంటే థర్డ్ వన్, ల్యాండ్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ కల్టివేషన్ ఫర్ అ టైమ్ ఫర్ రికవరీ ఆఫ్, అంటే రొటేషనల్ బేసిస్ మీద జరుగుతుంది. కొంతకాలం సాగు చేస్తారు, కొంతకాలం బ్రేక్ పీరియడ్ ఇస్తారు. దట్ ఈస్ పరోతి. అండ్ చహార్ అంటే 3 లేదా 4 ఏండ్లు బీడుగా మిగిలిపోయే భూమి, ల్యాండ్ విచ్ హెస్ బీన్ లెఫ్ట్ ఫాలో ఫర్ 3 to 4 years. నౌ బంజర్, వాట్ ఈస్ బంజర్ భూమి? 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఏళ్ళు సాగు చేయకుండా వదిలేసిన భూమిని బంజర్ భూమి అంటారు. సో యువర్ ఆన్సర్ షుడ్ హవ్ బీన్ ది ఆప్షన్ విచ్ సెడ్ A5, B3, C1 అండ్ D2. A5, B3, C1 అండ్ D2. ఒకవేళ మీరు ఫాలో అవ్వలేకపోతే వీడియోని ఎక్కడికక్కడ పాజ్ చేసుకుని ఆన్సర్స్ క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ప్రతి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అలాగే ఆప్షన్స్ని కూడా మార్చారు, అందుకే ప్రతి దానికి నేను ఆప్షన్ రీడౌట్ చేస్తున్నాను. స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే, బ్లైండ్ క్వశ్చన్స్ సింగిల్ ఆప్షన్ అయితే ఐఎమ్ టెలింగ్ యూ ది ఆన్సర్ డైరెక్ట్లీ. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ రిలేషన్ టు ద సన్ టెంపుల్, read the following statements. Konark is a monumental representation of the sun god Surya chariot. Okay. It has 24 wheels. Its 24 wheels are decorated with symbolic designs. అంటే 24 చక్రాలు ప్రతీకగా ఆకృతులు కలిగి ఉంటాయి. ఓకే, ప్రతీకాత్మక ఆకృతులు. చారియట్ ఈజ్ లెడ్ బై ఎ టీమ్ ఆఫ్ 16 horses.
16 అశ్వాల బృందం నడిపిస్తున్న రథం అది. అలాగే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి బిల్ట్ బై కృష్ణ నరసింహదేవ ద ఫస్ట్ ఆఫ్ గంగా డైనెస్టీ. గంగా డైనెస్టీకి సంబంధించిన కృష్ణదేవర ద ఫస్ట్ అనే ఆయన దీన్ని నిర్మించాడని పరిగణించబడుతుంది. అలాగే ఇట్ ఈస్ డెకరేటెడ్ విత్ రిలీఫ్స్ ఆఫ్ ఫెంటాస్టిక్ లయన్స్, సింహాలు, మ్యూజిషియన్స్, అలాగే dancers. Now, which of the following is correct? He is asking. Surya temple, Konark temple is attributed to as the chariot of sun god. So the first one is correct. 24 wheels are decorated with symbolic designs. That is also correct. 16 horses kadandi. Narasimhadeva, the first of the Ganga dynasty, constructed this temple, is considered to have constructed or built this temple, and it is decorated with reliefs of fantastic lions, musicians and dancers. So మీరు మార్క్ చేసిన ఆన్సర్ A, B, D and E అనేది అయితే ఈ క్వశ్చన్కి మీరు సరైన సమాధానం మార్క్ చేసినట్టే. నెక్స్ట్, which of the following are considered as 5 major provincial centers during the Ashokan Empire? అశోకుడి కాలంలో కింద ఇవ్వబడిన ఈ 5లో ప్రధాన ప్రాంతీయ కేంద్రాల భాగంలో ఏవి పరిగణింపబడతాయి? తక్షశిల, కంబోజా, ఉజ్జయిని, తోసాలి అండ్ సువర్ణగిరి. సో ది ఆన్సర్ ఈజ్ తక్షశిల, ఉజ్జయిని, తోసాలి అండ్ సువర్ణగిరి, నాట్ కాంబోజా. కాంబోజా was not considered as an important major provincial center during Ashokan period. Next, who among the following argued colonial education created a sense of inferiority in the minds of Indians that it made them see Western civilization as superior and destroyed the pride of Indians in their own culture? ఆ స్టేట్మెంట్ ఇచ్చింది మహాత్మా గాంధీ. వలసవాద విద్య భారతీయుల మనస్సులో న్యూనతా భావాన్ని సృష్టించి భారతీయులకు వారి సంస్కృతిపై ఉన్న గౌరవాన్ని నాశనం చేసి పాశ్చాత్య నాగరికతను ఉన్నతమైన దానిగా చూసేలా చేసింది అని ఎవరన్నారు? అది అన్నది మహాత్మా గాంధీ. As per the next question number 99. As per the archaeological evidences in consideration in relation to the Harappan civilization, okay, హరప్పా నాగరికతకు సంబంధించి పురావస్తు అధికారుల ప్రకారం కింద ఇచ్చిన వాటిని ఒకసారి పరిశీలించండి. ద హరప్పన్స్ ate a wide range of plant and animal products including fish. అంటే హరప్పన్లు చేపలతో సహా అనేక రకాల మొక్కలు, జంతు ఉత్పాదనలు భుజించేవారు. ధాన్యాలలో గోధుమ, బార్లీ, చిక్కుడు రకాలు, శనగల రకాలు, నువ్వులు ఉన్నాయి వాళ్ళు పండించిన వాటిల్లో. అలాగే అన్ని ప్రాంతాల వారి ధాన్యాలు విరివిగా లభిస్తాయి. అన్ని ప్రాంతాలలో వరి ధాన్యాలు విరివిగా లభిస్తాయి. అలాగే పశువులు, గొర్రెలు, మేకలు, గేదెలు, పందుల ఎముకలు అక్కడ లభించాయి అనే ఒక స్టేట్మెంట్. అలాగే చేపలు, కోడ్ల ఎముకలు కూడా లభించాయి. నౌ హీ ఈజ్ ఆస్కింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ ఫర్ సి. రైస్ గ్రెయిన్స్ వర్ అవైలబుల్ అబండెంట్లీ ఇన్ ఆల్ ఏరియాస్ తప్పిస్తే మిగతా అన్ని ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి అండ్ ఆప్షన్ ఈ ఆర్ correct. Option A, B, D and E are correct. Let's now move to question number 100. Just 50 questions away from finishing the key paper, prelims paper key discussion. Now this is question number 100. Which of the following is not an essential qualification for appointment as a governor? ఒక రాష్ట్ర గవర్నర్ నియామకానికి కింది వాటిల్లోది ఏది అవసరం లేదు. ఇట్స్ నాట్ a needed qualification. He or she should not be holding any office of profit under central, local or state government. It is mandatory for anybody who is holding office in the government. So adi it's not the answer. He or she should have a domicile, ante akkada valla rashtralo ఉంటారు అంటే నివాసి, వాళ్ళ రాష్ట్ర నివాసియో వాసియో అయి ఉండాలి. To which they are being appointed. He or she should be a citizen of India and should have completed 35 years of age and must not be a member of legislature or parliament. వీటన్నిటిలో డొమిసైల్, రెసిడెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఏ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళినా మీరు ఆ రాష్ట్ర నివాసి అయి ఉండని అవసరం లేదు అన్నమాట. నా కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఖజురాహో శిల్పాలకు సంబంధించి, స్మారక శిల్పాలకు సంబంధించిన వాటి గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయి. వీటిని చూడమంటున్నారు. ద టెంపుల్స్ అట్ ఖజురాహో వర్ బిల్ట్ డ్యూరింగ్ ద షుంగా డైనస్టీ, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద షుంగా డైనస్టీస్ అండ్ these belong to two different religions, Hinduism and Jainism. Jainism ki Hinduism ki సంబంధించిన కట్టడాలు ఇవి. అలాగే display the originality and high quality Nagara style temple architecture. These were built in sandstone elevated from environs by a highly ornate terraced
ప్లాట్ఫామ్ అంటే అత్యున్నత నాణ్యత కలిగిన నగర ఆలయ శిల్పశైలి ఆలయాలకు వాస్తవిక ప్రదర్శనలు ఇవి. అలాగే ఇవి చుట్టూతల అలంకారపూరితమైన పందిర్లతో కూడిన ఎత్తైన వేదికలు ఇసుకరాయితో నిర్మించబడ్డాయి. అలాగే టెంపుల్స్ అట్ ఖజురాహో వర్ బిల్ట్ డ్యూరింగ్ ద చండేలా డైనెస్టీ. ఇవి శుంగా డైనెస్టీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయలేదు, అవి కన్స్ట్రక్ట్ చేసింది చండేలా డైనెస్టీ వాళ్ళు. సో కింద నుంచి అంటే లాస్ట్ 4 B, C, D and E ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆ ఆప్షన్ని మీరు మార్క్ చేసినట్టయితే కనుక మీకు ఈ ఆన్సర్ డెఫినెట్గా కరెక్ట్ వచ్చి ఉంటుంది. లెట్స్ నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 102. Which of the following Lok Sabhas did not complete its 5-year term? So the answer is 11th and 12th Lok Sabhas did not complete 5-year terms. Question number 103. Using the powers enshrined in Articles 2 and 3 of the Indian Constitution, the Parliament can do which of the following? ఏం చేయగలదు? ఆర్టికల్స్ 2 and 3 కాన్స్టిట్యూషన్లో సంబంధించిన ఆర్టికల్స్, రాజ్యాంగంలోని 2, 3 ప్రకరణల ప్రకారం ఉన్న అధికారాలను ఉపయోగిస్తూ పార్లమెంట్ ఏం చేయగలదు? అడ్మిట్ న్యూ టెరిటరీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. కొత్త ప్రదేశాలను, భూభాగాలను భారతదేశంలో కొత్త రాష్ట్రంగా చేర్చుకోవడం, చేయొచ్చా చేయకూడదా? స్ప్లిట్ ఆర్ మర్జ్ ఎగ్జిస్టింగ్ ఇండియన్ స్టేట్స్, ట్రాన్స్ఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ టు నైబరింగ్ కంట్రీస్, అలాగే ఆల్టర్ నేమ్స్ అండ్ బౌండరీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇండియన్ స్టేట్స్. దీనికి మీకు ఆర్టికల్స్ 2 and 3లో ఏముందో అక్కర్లేదు, జస్ట్ కామన్ సెన్స్. చెప్పే కదా ఈసారి పేపర్ స్పాంటేనిటీ, కామన్ సెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్, ఈ 3 స్కిల్స్ని బాగా టెస్ట్ చేసింది. నౌ లెట్ us అండర్స్టాండ్, కీన్ చూడొద్దు, లెట్ us అండర్స్టాండ్. అడ్మిట్ న్యూ టెరిటరీస్ యాజ్ అ పార్ట్ ఆఫ్, యాజ్ అ న్యూ స్టేట్ ఆఫ్ ఇండియా. ఓకే, స్ప్లిట్ అండ్ మర్జ్ ఎగ్జిస్టింగ్ ఇండియన్ స్టేట్స్, ఇది జరిగింది, మన కాలంలోనే జరిగింది. అలాగే న్యూ స్టేట్స్ ఫార్మేషన్ కూడా జరిగింది. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ టు నేబరింగ్ కంట్రీస్. ఇండియా భూభాగంలోంచి నేబరింగ్ స్టేట్స్కి, నేబరింగ్ కంట్రీస్కి ఎలాంటి పొరుగు దేశాలకి ఎలాంటి బదిలీలు పాసిబుల్ కాదు, ట్రాన్స్ఫర్ పాసిబుల్ కాదు. సో ఆప్షన్ సి ఈజ్ రాంగ్. ఆల్టర్నేట్ నేమ్స్ అండ్ బౌండరీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్, ఇట్ కెన్ కంటిన్యూ టు హ్యాపెన్. సో ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ నాట్ enshrined in Articles 2 and 3 of the Constitution is handing over or exchanging or transferring Indian territories to neighboring countries. This is not possible. It is not possible for the Parliament to do. Question number 104. Who were the other members of Justice R.S. Sarkaria Commission on Center-State Relations? సర్కారియా గారు కాకుండా ఇంకో 2 వ్యక్తులు ఆ కమిషన్లో భాగంగా ఎవరున్నారు? బి శివరామన్ గారు అండ్ డాక్టర్ ఎస్ఆర్ సేన్ along with Dr. Sarkaria were a part of Justice R.S. Sarkaria Commission on center-state relations. Now, consider the following statements relevant to the principles of ministerial responsibility. మినిస్టీరియల్ రెస్పాన్సిబిలిటీ అంటే మంత్రివర్గ బాధ్యతలకు సంబంధించి ఈ కింది వాక్యాలను ఒకసారి పరిగణించండి అంటున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్విమ్ అండ్ సింక్ టుగెదర్ అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది ప్రతిసారి. ఓకే, సో దిస్ ఇస్ కరెక్ట్. They shall meet at least once in a month. The ministry as a body shall resign as soon as it loses confidence in Lok Sabha. Yes, vote of confidence lose avagane, they have to resign. The ministers shall hold office during the pleasure of the president. During the pleasure of the president. So, except for B, it's not mandatory. Well, Kalavan and mandation in ledu. Remaining all are correct. So, A, C and D are absolutely correct. Now, according to Election and Other Related Laws Amendment Act of 2003, which of the following statements he is asking us to choose which is correct? 50% tax exemption to individuals and corporates on all contributions to political parties. Disclosure of party finances and contributions over 20,000 rupees. Equitable sharing of time by recognized political parties on cable television network and other electronic media, both public as well as private. Alage expenditure by third parties and political parties comes under ceiling limits, and only travel expenditure of leaders of parties is exempted. So, ఎన్నికలు అలాగే ఇతర సంబంధిత చట్టాల సవరణ చట్టం 2003 ప్రకారంగా ఈ కింద ఇవ్వబడిన వాటిల్లో ఏది కరెక్ట్? ఓకే, ఇది తప్పు. 50% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఫర్ కార్పొరేట్స్ అండ్ ఇండివిజువల్స్ అనేది లేదు. రిమైనింగ్ 3 ఆర్ అబ్సల్యూట్లీ రైట్, BC అండ్ D. Question number 107. The effects of proclamation of national emergency are extension of executive powers of the government, yes. Extension of parliament's law-making power, yes. This increase, obviously, this would increase. With federal provisions of the constitution will continue to function, no. Restriction on fundamental rights and freedom guaranteed by the constitution,
ఎస్, మన ఫండమెంటల్ రైట్స్ దిస్ సీజ్ టు ఎగ్జిస్ట్ వెన్ యూ ఆర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో ది ఆన్సర్ ఈస్ ఓన్లీ A, B and D ఆర్ కరెక్ట్. ఎందుకంటే ఫెడరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ కంటిన్యూ టు ఫంక్షన్ అనేది ఉండదు, బికాస్ దెర్ ఇస్ నో స్టేట్ గవర్నమెంట్, ఎవ్రీథింగ్ గోస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ది ఆన్సర్ ఈస్ A, B and D ఓన్లీ. మూవింగ్ ఆన్, who among the following were members of the Constituent Assembly? కింద ఇవ్వబడిన వాళ్ళలో ఎవరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ అని అడుగుతున్నారు. ఎక్సెప్ట్ ఫర్ సుచిత్ర పండిత్, అమ్ము స్వామినాథన్ ఉన్నారు, దాక్షాయిని వేలాయుధన్ కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబరే, అలాగే యానీ మాస్కరీన్ వాజ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ Assembly of India. Now, which of the following group of persons were members of State Reorganization Committee? Kallu మూసుకుని ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్. S. Fazal Ali, H.S. Kunzru and K.M. Panikar. ఇది కళ్ళు మూసుకుని ఆన్సర్ చేసే క్వశ్చన్, దానికి there's just no doubt about it. Now, good governance aims to bridge the gap. This is question number 110 on my paper. Okay? Between power and people, an important aspect in this direction is responsiveness of the government. అధికారం ప్రజలు మధ్య అంతరాన్ని తగ్గించడమే సుపరిపాలన లక్ష్యం. ఈ దశలో ముఖ్యమైన అంశం ప్రభుత్వపు ప్రతిస్పందన, రెస్పాన్సివ్నెస్. ఈ కింది వాటిల్లో ప్రతిస్పందనను బలపరిచేవి ఏవి? Which of the following strengthens the government responsiveness? పౌరుల చార్టర్ను అభివృద్ధి చేయడం, దానికి కట్టుబడి ఉండడం, దట్ ఈస్ ఆప్షన్ ఏ. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం, చట్టాలు నిబంధనలను విధానాలను సమీక్షించడం, రాజకీయాలు ఎన్నికల ప్రక్రియలో పోటీతత్వం, అలాగే ప్రదర్శనాత్మక సమాచార హక్కు. ఎవాల్వింగ్ అండ్ అబైడింగ్ బై సిటిజన్స్, చార్ట్ అండ్ రిడ్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, రివ్యూ ఆఫ్ లాస్, రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్, కాంపిటేటివ్నెస్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఎలక్టోరల్ ప్రాసెస్, ట్రాన్స్పరెన్సీ అండ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్, RTI. సో వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ABC ఎక్సెప్ట్ ఫర్ D. This has nothing to do with bridging the gap between people and power. Remaining are all correct. A, B, C and E. Transparency, right to information undi. Okay. Okay. Abiding by citizens charter undi. Redressal of public grievances obviously has to be there. Similarly, review of laws, regulations and procedures according to the changing times. Now, match the following women chief ministers with their respective states. Sucheta Kriplani, Nandini Satpathy, Sayada Anvira Taimur and Shashikala కాకోడ్కర్. వీళ్ళని వాళ్ళ రాష్ట్రాలతో మ్యాచ్ చేయమంటున్నారు. సో సుచేత కృప్లాని గారు వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిశా, సో ఇట్ ఈస్ A3. నందిని సత్పతి గారు మహారాష్ట్ర, A4. సాయదా అన్వీరా తైమూర్ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం, అలాగే శశికళ గారు వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా. So your answer should be A3, B4, C2 and D1. ఆ ఆప్షన్ ఉన్న ఆప్షన్స్ని మీరు మార్క్ చేసినట్టయితే మీ ఆన్సర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్, దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 112 ఆన్ మై పేపర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ వేస్ ఆఫ్ ప్రివెంటింగ్ అండ్ రిడ్రెసింగ్ అబ్యూజ్ ఆఫ్ పవర్? ఓకే, అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని నివారించడానికి కింది సమస్యల పరిష్కార మార్గాలు ఏవి అని అడుగుతున్నాడు. లెట్స్ రీడ్. What are the options? Subjecting power to threat of sanctions, obliging it to be exercised in transparent ways, forcing power to justify its acts, and allowing media into decision and policy making meetings. చదవంగానే ఇది ఎలిమినేట్ చేయాలన్నమాట. చదవంగానే అది ఎలిమినేట్ చేయాలి. Forcing power to justify its acts? No. Only subjecting power to the threat of sanctions and obliging power to be exercised in transparent ways. అంటే అధికారాన్ని పారదర్శకంగా అమలు చేయడం కట్టుబడి ఉండే చర్యలు, అలాగే అధికారాన్ని ఆంక్షల బెదిరింపుతో లోబర్చడం, ఈ రెండు మాత్రమే కరెక్ట్ అక్కడ. నా వాట్ ఈస్ ద రీకన్ఫిగర్డ్ పెడగాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అకార్డింగ్ టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020? ఆన్సర్ ఈస్ రీప్లేస్మెంట్ ఆఫ్ present 10+2 system with 5+3+3+4, or replacement of present 10+2 system with 4+4+3+4. Present system consists of foundational, preparatory, middle and high school. High school stage is subdivided into 9th and 10th in the first and 11th and 12th in the second, or there is an option of exiting at class 10 and re-entering in the next phase. దీంట్లో replacing 10+2 as 5+3+3+4 ఉంది. Next, present the system consists of foundational అంటే ప్రీ ప్రైమరీ, అదే ఫస్ట్ 5 years అంటున్నారు కదా, అలాగే ప్రిపరేటరీ నెక్స్ట్ 3 years, నెక్స్ట్ మిడిల్ అండ్ దెన్ హై స్కూల్ స్టేజెస్. సో ఈ 4 stages ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వన్ ఈజ్
High school stage is subdivided into two, 9th and 10th as the first stage and 11th and 12th as the second stage. Exiting ledu, replacement idi wrong icharu. So answer is A, C and D only. A, C and D only. That is as per the provisions in the latest National Education Policy 2020. Now, anti-corruption measures of central government are the responsibility of who? కేంద్ర ప్రభుత్వ అవినీతి నిరోధక చర్యలు ఎవరి బాధ్యత? ఈ కింది వాటిలో ఎవరి బాధ్యత? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ డివిజన్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఐబీ తప్పిస్తే మిగతా అన్ని యాంటీ కరప్షన్ మెజర్స్. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే యాంటీ కరప్షన్ మెజర్స్ రెస్పాన్సిబిలిటీ మిగతా అన్నిటివి ఎక్సెప్ట్ ఫర్ IB. Now, PM Kusum scheme was launched by the Government of India in 2019 and it comes under the part of which of the following ministries? Chala mandi నాకు తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అని రాశారు. కుసుమ్ ఈజ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. కుసుమ్ అంటే అమ్మాయి పేరు అనుకుని చాలా మంది అలాగే చేశారు అనమాట. నెక్స్ట్, match the following bills and amendments passed by the Parliament in 2020 with their respective ministries. Okay, 2020లో పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ కింది బిల్లులు సవరణలు వాటికి సంబంధించిన మంత్రిత్వ శాఖలతో జతపరచండి. ఓకే, ది ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 బిలాంగ్స్ టు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ బిలాంగ్స్ టు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ. అలాగే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ సింపుల్ బిల్ 2020 అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇన్సాల్వెన్సీ ఈజ్ రిలేటెడ్ టు ఫైనాన్స్. కంపెనీస్ అమెండ్మెంట్ బిల్ 2020 బిలాంగ్స్ టు కార్పొరేట్ అఫైర్స్. సో మీరు మార్క్ చేసింది A2, B4, C1 అండ్ D5 అనే ఆప్షన్ని అయితే గనక మీ ఆన్సర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. లెట్స్ నౌ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నంబర్ 117 ఆన్ దిస్ పేపర్. Which of the following aspects are considered social accountability initiatives? సామాజిక జవాబుదారీ చొరవలుగా వీటిలో వేటిని పరిగణిస్తారు? సెంట్రలైజ్డ్ బ్యూరోక్రటిక్ ప్లానింగ్ అండ్ పాలసీ ఫార్ములేషన్, కేంద్రీకృత అధికార ప్రణాళిక విధాన సూత్రీకరణలు, అలాగే పౌరుల చార్టర్లు అంటే సిటిజన్స్ చార్టర్స్, కమ్యూనిటీ స్కోకార్డ్స్ అండ్ పార్టిసిపేటరీ ఎక్స్పెండిచర్ ట్రాకింగ్ అంటే భాగస్వామ్య వ్యయ పర్యవేక్షణ. ఇందులో కేంద్రీకృత అధికారిక ప్రణాళిక విధాన సూత్రీకరణలు అంటే సెంట్రలైజ్డ్ బ్యూరోక్రటిక్ ప్లానింగ్ అండ్ ఫార్ములేషన్ తప్పిస్తే మిగతా మూడు ఆర్ అ పార్ట్ ఆఫ్ సోషల్ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్స్ అంటే సామాజిక జవాబుదారీతత్వ చొరవలు. Now, Reverse Cities Alliance, RCA, launched in February 2022, aims to provide member cities with a platform to discuss and exchange information on vital aspects for sustainable management of urban rivers. Okay, 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన రివర్ సిటీస్ అలయన్స్. ఓకే, పట్టణ నదుల స్థిరమైన నిర్వహణకు సంబంధించిన కీలకమైన అంశాలపై చర్చించి సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి సభ్య నగరాలకు ఒక వేదికను అందించడం దీని లక్ష్యం. ఈ కింది వాటిలో ఏ నగరాలు ఆర్సీఏలో భాగం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఆర్సీఏ? అయోధ్య, ఢిల్లీ, హైదరాబాద్, రిషికేష్ అండ్ ఉదయపూర్. ఎక్సెప్ట్ ఫర్ ఢిల్లీ, all the other cities, that is Ayodhya, Hyderabad, Rishikesh and Udaipur are a part of Reverse Cities Alliance. చాలా మంది ఢిల్లీలో గంగా యమున ఉన్నాయి కాబట్టి యమునా రివర్ ఫ్లో అవుతుంది కాబట్టి హైదరాబాద్ కాదు ఢిల్లీ అని మార్క్ చేశారు. బట్ ద ఆన్సర్ ఈజ్ A, C, D and E only. So Delhi is not there in the options or in the answer. Next, what is TL Global Linker? TS Global Linker అంటే ఏంటి? It is a digital networking platform initiative of T-Hub ఒక చొరవ. It helps MSMEs contact global buyers and sellers. MSMEలకు గ్లోబల్ కొనుగోలుదారులు విక్రేతలు సంప్రదించడంలో సహాయపడుతుంది గ్లోబల్ లింకర్. అలాగే యాజ్ పర్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2022 a total of 7,000 SMEs from Telangana have registered on this platform. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2022 ప్రకారంగా మొత్తం 7,000 SMEలు ఈ ప్లాట్ఫామ్ లో తమను తాము నమోదు చేసుకున్నాయి. అలాగే ఇట్ కొలాబరేట్స్ విత్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT తో వీళ్ళు కొలాబరేట్ చేస్తున్నారంటే సహకరిస్తున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? ఎక్సెప్ట్ ఫర్ B,
T-Hub initiative కాదండి ఇది. It's not a T-Hub initiative. Remaining all the options are what is TS Global Link. It's a digital platform and 7,000 SMEs ఈ ప్లాట్ఫామ్ని వాడుకుంటున్నాయి వీటి వల్ల. అండ్ వాళ్ళు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్తో కూడా కొలాబరేట్ చేస్తారు. నెక్స్ట్, తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020 and 2030. Okay, provides 100% exemption of road tax and registration fee for different variety of electronic vehicles up to certain number of vehicles purchased and registered in Telangana. So exemptions ni mark cheyamantunnaru. Telangana electric vehicles and energy storage policy 2020-2030 తెలంగాణలో కొనుగోలు చేసి నమోదు చేసిన వివిధ ఎలక్ట్రానిక్ వాహనాలకు నిర్దిష్ట సంఖ్యలో రోడ్డు పన్ను రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపును అందిస్తుంది. ఈ కింది రకాల వాహనాలు వాటి మినహాయింపుల పరిమితులతో జతపరచండి. వాట్ ఆర్ ద వెహికల్స్? 2-wheelers, 3-seater auto rickshaws, buses, private cars and light goods carriers. ఇటు పక్క ఫస్ట్ 20,000 వెహికల్స్, ఫస్ట్ 10,000 వెహికల్స్, ఫస్ట్ 200,000 అంటే 2 లక్షల వెహికల్స్, అలాగే ఫస్ట్ 500 వెహికల్స్, ఫస్ట్ 5,000 5,000 వాహనాలు, అలాగే 12,000 వాహనాలు. సో ఇందులో మ్యాచ్ చేయమంటున్నారు. సో 2-wheelersకి సంబంధించి ఫస్ట్ 2 lakh వెహికల్స్, అలాగే 3-wheelersకి సంబంధించి 3-wheeler ఆటో రిక్షాస్కి సంబంధించి ఫస్ట్ 20,000, అలాగే బస్సెస్కి సంబంధించి ఫస్ట్ 500 వెహికల్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ అండ్ రోడ్ ట్యాక్స్, అలాగే ప్రైవేట్ కార్స్కి ఫస్ట్ 5,000. నెక్స్ట్ వచ్చేసి లైట్స్ గూడ్స్ క్యారియర్స్కి ఫస్ట్ 10,000 వెహికల్స్. సో మీ ఆన్సర్ A3, B1, C4, D2, D5 and E2. Once again, A3, B1, C4 and D5 and E2. That should have been your answer. Let's move on to now we are in the last 30 questions andi, ideally. So let's check question number 121 on this paper. Which of the following projects aims at improving dietary diversity among tribal children? Okay. ట్రైబల్ చిల్డ్రన్, గిరిజన పిల్లలు స్త్రీలలో ఆహార వైవిధ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ గిరి పోషణ. గిరి భోజనం ఉండదు, గిరి సమత ఉండదు, గిరి ఆరోగ్యం కాదు, గిరి పోషణ న్యూట్రిషన్. ఓకే, నెక్స్ట్, ద సోషల్ ఇన్నోవేషన్ పాలసీ ఆఫ్ తెలంగాణ ఈజ్ డ్రివెన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఈ కింది అంశాల్లో దేని ద్వారా తెలంగాణ సోషల్ ఇన్నోవేషన్ పాలసీ పనిచేస్తుంది? కొలాబరేట్, ఇన్నోవేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్. దట్ ఈస్ ద మోటో. Question number 123. In Yasangi 2021-22, around 63 lakh farmers received investment support under Raitu Bandhu scheme. So Raitu Bandhu scheme ki sambandhinchina economics lo oka most important topic. Arrange the following beneficiaries from lowest to highest based on the number of recipients: BC landowners, SC landowners, ST landowners and other landowners. So order vachesi first C, సెకండ్ బి అంటే ఎస్టీ ల్యాండ్ ఓనర్స్, ఎస్సీ ల్యాండ్ ఓనర్స్, నెక్స్ట్ వచ్చేసి అదర్ ల్యాండ్ ఓనర్స్ అండ్ ఫైనలీ బీసీ ల్యాండ్ ఓనర్స్. ఓకే, బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్ అన్నాడు. లీస్ట్ వాజ్ ఎస్టీ ల్యాండ్ ఓనర్స్, హైయెస్ట్ వాజ్ బీసీ ల్యాండ్ ఓనర్స్. సో అలా. నెక్స్ట్, consider the following statements regarding inclusive policies. Inclusive policies for older persons అంటే వృద్ధులకు సంబంధించింది. ఓకే, వృద్ధుల అంతర్గాహక విధానాలకు సంబంధించిన ఈ వ్యాఖ్యలను పరిశీలించండి. రాష్ట్రీయ వయోశ్రీ యోజన RVY ప్రొవైడ్స్ ఫిజికల్ ఎయిడ్స్ అండ్ అసిస్టెడ్ లివింగ్ డివైజెస్ టు సీనియర్ సిటిజన్స్. అంటే సీనియర్ పౌరులకు భౌతిక సహాయాలను అలాగే సహాయక జీవన పరికరాలను అందజేస్తుంది ఈ స్కీమ్. Sacred Portal was launched for re-employment in dignity for senior citizens. Senior citizenలు గౌరవప్రదంగా తిరిగి ఉపాధి కల్పించడం కోసం Sacred Portalను ప్రారంభించింది. The government provides financial assistance directly to senior citizens through an open invitation on Senior Care Aging Growth Engine అంటే SAGE. సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజిన్ SAGE పై బహిరంగ ఆహ్వానం ద్వారా సీనియర్ సిటిజన్లకు నేరుగా ప్రభుత్వం విత్త సహాయాన్ని అందిస్తుంది, ఫైనాన్షియల్ ఎయిడ్. అటల్ పెన్షన్ యోజన is open to all citizens of India between 18 to 40 years of age and administered by Pension Fund Regulatory and Development Authority PFRDA. ఓకే, 15 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారత పౌరులందరికీ అటల్ పెన్షన్ యోజన అందుబాటులో ఉంటుంది. దీన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది. సో సరైన జవాబు ఎంచుకోండి అంటున్నారు. దీంట్లో except for option C, which provides direct financial assistance, except for that the remaining are
correct. The remaining are all correct. Let's now move on to question number 125. Transgender persons protection of rights. ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల రక్షణ చట్టం 2019 ట్రాన్స్జెండర్లను ఏ విధంగా నిర్వచిస్తుంది? హౌ డస్ ఇట్ డిఫైన్ అ ట్రాన్స్జెండర్ పర్సన్? ట్రాన్స్జెండర్ men and women, transgender women only, persons with intersex variations, gender queers, and persons with socio-cultural identities such as skinners or హిజ్రాస్. ట్రాన్స్జెండర్ మెన్, ట్రాన్స్జెండర్ విమెన్ మాత్రమే అంటే ఆడవాళ్ళు మాత్రమే, ఇంటర్సెక్స్ వైవిధ్యాలు కలిగిన వ్యక్తులు, జెండర్ క్వియర్స్, అలాగే కిన్నెర హిజ్రా వంటి సామాజిక సాంస్కృతిక గుర్తింపు గల వ్యక్తులు. దీంట్లో ఎక్సెప్ట్ ఫర్ బి అంటే ఓన్లీ ట్రాన్స్జెండర్ విమెన్స్ అని డిఫైన్ చేయలేదు, మిగతా అన్ని దే హ్యావ్ బీన్ డిఫైన్డ్ అండర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. Let's now move on to question number 126. Question number 126. Consider the following in relation to the complaint of sexual harassment under the Sexual Harassment of Women at Workplace Prevention, Prohibition and Redressal Act of 2013. పని ప్రదేశాల్లో స్త్రీలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధం పరిహారం చట్టం 2013 కింద లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధించిన కింది వాటిని గ్రహించండి. Any aggrieved woman may make in writing a complaint of sexual harassment at workplace. బాధిత మహిళ ఎవరైనా పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల గురించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. కంప్లైంట్స్ కెన్ బి మేడ్ టు ఇంటర్నల్ కమిటీ ఇఫ్ సో కాన్స్టిట్యూటెడ్ ఆర్ లోకల్ కమిటీ. ఒకవేళ ఏర్పాటు కాబడినచో అంతర్గత కమిటీకి లేదా స్థానిక కమిటీకి వాళ్ళు ఫిర్యాదు చేయవచ్చు. కంప్లైంట్ షుడ్ బి మేడ్ విదిన్ అ పీరియడ్ ఆఫ్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్సిడెంట్. సంఘటన జరిగిన 3 నెలల వ్యవధిలో ఫిర్యాదు చేయాలి. In case of a series of incidents, complaints can be made within a period of 4 months from the date of the last incident. వరుస సంఘటనల విషయంలో చివరి ఘటన జరిగిన తేదీ నుంచి 4 నెలల వ్యవధిలో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి వేర్ ద అగ్రీవ్డ్ ఉమన్ ఈజ్ అనేబుల్ టు మేక్ అ కంప్లైంట్, హర్ లీగల్ ఎయిర్ or such other person may be prescribed and may make a complaint. బాధిత స్త్రీ తన ఫిర్యాదు చేయలేని పక్షంలో తన చట్టపర వారసుడు లేదా సూచించిన ఇతర వ్యక్తి ఈ ఫిర్యాదును చేయవచ్చు. ఈ 5 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. దీంట్లో ఎక్సెప్ట్ ఫర్ డి రిమైనింగ్ ఆల్ ఆర్ కరెక్ట్. అంటే వరుస ఘటనల విషయంలో చివరి ఘటన జరిగిన తేదీ నుంచి 4 నెలల వ్యవధిలో ఫిర్యాదు చేయవచ్చు అనేది ఒకటే తప్పండి, మిగతావన్నీ అబ్సల్యూట్లీ correct statements. Question number 127. Match the following institutions with their locations. One of the most easiest questions andi. National Institute for Visually Handicapped వచ్చేసి దెహ్రాదూన్లో ఉంది. ఓకే, ఇట్స్ ఇన్ దెహ్రాదూన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్, దీనికి మన ప్రైమ్ మినిస్టర్గా కొత్త పేరు ఇచ్చారు దివ్యాంగులు అని. వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్లోనే ఉంది. సో బి ఇస్ 5. National Institute for Orthopedically Handicapped People is in Kolkata. It is in Kolkata. And National Institute of Mental Health and Neurosciences is in Bengaluru. So, మీరు మార్క్ చేసిన ఆప్షన్స్లో A2, B5, C1 and D3 అని ఉంటే కనుక మీ ఆన్సర్ ఈ క్వశ్చన్కి అబ్సల్యూట్లీ రైట్. లాస్ట్ వన్ ఈజ్ నిమ్హాన్స్, మనకందరికీ తెలిసిందే. అరేంజ్ ద ఫాలోయింగ్ పూరెస్ట్ ఎకనామిక్ స్ట్రాటా ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫ్రమ్ ద లోయెస్ట్ టు అప్వర్డ్స్, అసెండింగ్ ఆర్డర్. Okay, based on their income levels as per Niti Aayog Social Inclusion Sector Report July 2021. Okay, Niti Aayog Social Inclusion Sector Report July 2021 ప్రకారంగా ఆదాయ స్థాయిల ఆధారంగా భారతీయ సమాజంలోని ఈ క్రింది పేద ఆర్థిక శ్రేణులను అత్యల్పం నుండి పైకి అమర్చండి. సో వాట్ ఆర్ దే? షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తెగలు, ముస్లింలు. సో దీనిలో ఆన్సర్ వచ్చేసి షెడ్యూల్డ్ తెగలు. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో ఏమంటున్నారు? లీస్ట్ టు హైయెస్ట్ పోమంటున్నారు. షెడ్యూల్డ్ తెగలు, తర్వాత షెడ్యూల్డ్ కులాలు, దట్ ఈస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ కాస్ట్. నెక్స్ట్ కమ్స్ ఆప్షన్ బి, వెనుకబడిన తరగతులు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అండ్ ఫైనలీ ముస్లిమ్స్. నా క్వశ్చన్ నెంబర్ 129. The scheme of development of particularly vulnerable tribal groups, PVTGs, covers which of the following? ప్రత్యేక దుర్లభ గిరిజన సమూహాలలో అభివృద్ధి పథకంలో భాగమైనవి ఈ కింది వాటిలో ఏవి? It covers 75 identified PVTGs in India.
భారతదేశంలోని 75 గుర్తింపబడిన పీవీటీజీలు దీనిలో భాగం. ఇట్ కవర్స్ యాక్టివిటీస్ లైక్ హౌసింగ్, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. అంటే గృహ నిర్మాణం, భూ పంపిణీ, భూ అభివృద్ధి, అలాగే వ్యవసాయ భూ అభివృద్ధి వంటి కార్యక్రమాలు దీని పరిధిలోకి వస్తాయి. అలాగే ఇట్ కవర్స్ సోషల్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ జనశ్రీ బీమా యోజన. జనశ్రీ బీమా యోజనతో సహా సామాజిక భద్రత దీనిలో ఒక భాగం. అలాగే ఇంప్లిమెంటెడ్ ఇన్ 18 స్టేట్స్ and in the Union Territory of Andaman and Nicobar Islands. 18 రాష్ట్రాల్లో అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులలో దీన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం పటిష్టమైనది. కేవలం కేంద్రం గుర్తించిన అంశాలనే దీనిని రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుంది. ద స్కీమ్ ఇస్ వెరీ రిజిడ్. ద స్టేట్స్ ఆర్ అలౌడ్ టు ఇంప్లిమెంట్ ద స్కీమ్ ఆన్ ఐటమ్స్ ఐడెంటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఇందులో ఏది అప్లికబుల్ టు స్కీమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఎక్సెప్ట్ ఫర్ ఈ. It's not that the scheme is rigid and only what the government says is done. So A, B, C and D are the correct statements. Yeah, so now question number 130 as per this paper. More than half of multidimensionally poor, ante బహుకోణ పేద జనాభా లలో సగానికి పైగా ఈ కింది రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. More than half of all multidimensionally poor individuals in India live in which of the following states, they say? Bihar, Jharkhand, Maharashtra, Madhya Pradesh and Uttar Pradesh. So except for Maharashtra, all the remaining states have the multidimensionally poor people residing. So your answer should have been A, B, D and E. Next, Kollipura and Kurvagatta inscriptions tell us about whom? కొల్లిపార అండ్ కురవగట్ట శాసనాలు మనకి వేటిని గురించి తెలుపుతాయి? హిస్టరీ ఆఫ్ వేములవాడ చాళుక్యాస్. నెక్స్ట్, శాతవాహన ఇన్స్క్రిప్షన్స్. దిస్ ఇస్ 132. Shatavahana inscriptions record the existence of a number of craftsmen in the Telangana region. Match the following craftsmen with their occupations. సో శాతవాహనుల శాసనాలు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది హస్తకళాకారులు ఉనికిని నమోదు చేశాయి. ఈ కింది హస్తకళాకారులని వారి వృత్తులతో జతపరచండి. సో కులహరికాస్, మణికారులు, అలాగే మితికలు, అలాగే కొలికలు, వీళ్ళని జాయిన్ చేయమంటున్నారు. సో కులరికాస్ అంటే కుమ్మరులండి. కులరికాస్ అంటే కుమ్మరులు. అలాగే మణికర్ణులు అంటే నగలు చేసేవాళ్ళు. అలాగే మతికలు అంటే స్టోన్ పాలిషర్స్. ఓకే, స్టోన్ పాలిషర్స్. నెక్స్ట్ కొలికలు అంటే వీవర్స్ అండి, చేనేత హ్యాండ్లూమ్. సో మీరు ఆన్సర్ మార్క్ చేసింది A2, B5, C1 అండ్ D3 అయితే కనుక మీ మార్క్ చేసిన ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నెంబర్ 133. Who was the architectural designer of Osmania University College of Arts and Social Sciences? Belgian architect Ernest Zasper. దీంట్లో వేరే ఆప్షన్స్ చదివే అవసరమే లేదు దాంట్లో. Which of the following siccas or coins were used during the Asafjahi period? Asafjahi నాటి కాలంలో ఉపయోగించిన సిక్కాలు కానీ నాణ్యాలు కానీ ఏవి? హాలీ సిక్కా, మెహబూబియా సిక్కా, మాలీ సిక్కా అండ్ ఒస్మానియా సిక్కా. సో దీంట్లో ఎక్సెప్ట్ ఫర్ మాలీ సిక్కా, రిమైనింగ్ ఆల్ ఆర్ were used during the period of the Asafjahis. Next, question number 135. Which of the following tribes were a part of the Gond tribe? Gond తెగలలో భాగమైన వారు ఎవరు కింది వాటిల్లో? రాజ్గోండ్లు, మదియా గోండ్లు, భోన్స్లా గోండ్లు, అలాగే ఖటుల్వార్ గోండ్లు. ఆన్సర్ ఈజ్ రాజ్గోండ్లు, మదియా గోండ్లు అండ్ ఖటుల్వార్ గోండ్లు. దే ఆర్ part of the Gond tribe. Match the following newspapers or magazines with their founders with respect to the Asafjahi period. Asiful Akbar, Safire Dakkan, Mushire Dakkan and Imroz. So every correct ga match cheyamantunnaru. So Asiful Akbar was founded by N. Narayan Rao garu. Alage Safire Dakkan was by Ahmad Ali. Mushire Dakkan was by Pandit Kishan Rao and Imroz was by Shoaibullah Khan. So మీరు మార్క్ చేసిన ఆప్షన్లో A2, B1, C5 and D3 అని కనుక మీరు మార్క్ చేసినట్టు అయి ఉంటే కనుక మీ ఆన్సర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. Let's now move on to question number 137. Authors with their literary text. Vallabhacharya, Ekamranatha and Kase Sarvappa, alage
కొరవి గోపరాజు. వాళ్ళ వర్క్స్ పక్కన ఇవ్వబడిన వర్క్స్ ప్రతాపరుద్ర చారితము, సింహాసన ద్వత్రింశిక, గణపతి దేవ చరితము, క్షీరాబ్ది రామము, అలాగే సిద్ధేశ్వర చరితము. సో దీంట్లో వల్లభాచార్యులు గారు రచించినది క్షీరాబ్ది రామము. నెక్స్ట్ వచ్చేసి ఏకామ్రనాథ రచించినది ప్రతాపరుద్ర చరితము. అలాగే కాశీ సర్వప్ప రచించినది సిద్ధేశ్వర చరితము. అలాగే కొరవ గోపరాజు గారు రచించినది ఆప్షన్ నెంబర్ 2 సింహాసన ద్వత్రింశిక. ఓకే, సో దట్ షుడ్ హ్యావ్ బీన్ యువర్ ఆప్షన్. A4, B1, C5 and D2. అది మీ కరెక్ట్ ఆన్సర్. Question number 138. Which of the following is not a book written by జిలానీ బానో? ఆ రాయని పుస్తకం పేరు పింజార్. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్స్ విత్ దేర్ ఆథర్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్స్. ఈ పక్కన బుక్స్ ఇచ్చారు కాలం ఏలో, కాలం బిలో ఆథర్స్ పేర్లు ఇచ్చారు. ఏంటి? తొక్కుడు బండ, మన్కమ్మ తోట, లేబర్ అడ్డా, జీవితం ఒక ఉదయం, ఏనుగంత తండ్రి కన్నా ఎలుగుబంటంత తల్లి నయం. ఆథర్స్ పేర్లు అనవరం దేవేందర్, గోగు శ్యామల, టి కృష్ణమూర్తి యాదవ్, ఎస్వి సత్యనారాయణ గారు, అలాగే జూపాక సుభద్ర. సో ఇక్కడ మనం మ్యాచ్ చేద్దాము. తొక్కుడు బండ రాసింది కృష్ణమూర్తి యాదవ్ గారు, మంకమ్మ తోట అండ్ లేబర్ అడ్డా రాసింది అనవరం దేవేందర్, జీవితం ఒక ఉద్యమం రాసింది ఎస్వి సత్యనారాయణ గారు, ఏనుగంత తండ్రి కన్నా ఏలుగుబంట అంత తల్లి నయం అనేది రాసింది గోగు శ్యామల గారు. సో మీ ఆన్సర్, మీరు మార్క్ చేసిన ఆన్సర్ A3, B1, C4, D2 అయి ఉంటే కనుక మీ ఆన్సర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. Let's now move on to question number 140. Just 10 questions away from finishing the key. అంటే మీరు క్రాస్ వెరిఫై చేసుకోవడానికి మీ ఆన్సర్స్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద అయ్యగార్ సిస్టమ్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్? కాకతీయుల కాలం నాటి అయ్యగారుల వ్యవస్థలో ఈ కింది కులాలలో ఏది చేర్చబడలేదు. మంగళి కులం, కోమట్లు, కంసాలి వాళ్ళు, అలాగే కుమ్మర్లు. సో చాలామంది కుమ్మరి అని రాశారు, కానీ ఆన్సర్ వచ్చేసి కోమటి. Now, in which of the following places did Sarvai Papanna build his forts? Okay, తాటికొండ, షాపురం, గీసుకొండ అండ్ వేములకొండ. దీంట్లో షాపురం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో A, B అండ్ D, తాటికొండ, షాపురం అండ్ వేములకొండలో ఆయన తన ఫోర్ట్స్ని అంటే తన కోటల్ని నిర్మించుకున్నారు. Now, question number 142. Which of the following statements are incorrect regarding the Ramappa temple? తెలంగాణలోని రామప్ప దేవాలయం గురించి ఈ కింద వాటిలో ఏవి సరైనవి కావు. It was built by Rudradeva. It is a Shiva temple. Perini dances postures are carved on the temple. It was declared as a UNESCO World Heritage Monument in the year 20. ఈ దేవాలయాన్ని రుద్రదేవుడు నిర్మించారు. అలాగే ఇది ఒక శివాలయం. పేరిని నృత్య భంగిమలు ఈ దేవాలయంపై తొలిచారు, అంటే స్కల్ప్ట్ చేశారు. ఈ దేవాలయాన్ని 2020లో ప్రపంచ వారసత్వ అంటే వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్గా యునెస్కో ప్రకటించింది. సరైన జవాబులు ఎంచుకోండి. A and D మాత్రమే, B and C మాత్రమే, ABC మాత్రమే, ACD మాత్రమే. ఆన్సర్ ఈజ్ A and D మాత్రమే. ఈ రెండు తప్పు. ఇట్ వాస్ బిల్ట్ బై రుద్రదేవ అనేది తప్పు. అలాగే వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2020లో కాదు, అంతకంటే చాలా ముందర దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. నెక్స్ట్, consider the following about Sufism in Telangana and identify the incorrect statement. తెలంగాణలోని సూఫీజానికి సంబంధించిన ఈ కింది వాటిని పరిగణించి తప్పుడు ప్రకటనను గుర్తించండి, రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించండి. ఏంటి? దర్గా ఆఫ్ హజరత్ బాబా షర్ఫుద్దీన్ అండ్ సుహర్వార్ది ఈజ్ అట్ పహాడీ షరీఫ్, హైదరాబాద్. హజరత్ బాబా షర్ఫుద్దీన్ సుర్హార్వాది దర్గా హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ వద్ద కలదు. సూఫీ మత గురువులు హిందూ ముస్లింల మధ్య మిశ్రమ సంస్కృతిని, ఐకమత్యను ప్రచారం చేసేవారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కుతుబ్ షాహీ కాలంలో షేక్ బాబా షర్ఫుద్దీన్ షియాబుద్దీన్ సూఫీ మతాన్ని ప్రచారం చేశారు. అలాగే కాంఖాలు సూఫీ మత గురువుల సమాధులు. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. కాంఖాస్ వర్ ద టూమ్స్ ఆఫ్ సూఫీ సెయింట్స్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. wrong statement. Which of the following statements regarding the Sammaka Sarlamma Jatara are correct? Sammaka Sarlamma Jataraku సంబంధించిన ఈ కింది వాటిలో సరైనది ఏది? సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ప్రారంభమవుతుంది. ఇది సమ్మక్క సారక్క ఇద్దరు సోదరీమణుల పోరాటాన్ని స్మరించుకుంటుంది. జంపన్న నా సమ్మక్క సోదరుడు. అలాగే అసలు పండగ మాఘమాసంలోని శుద్ధ పౌర్ణమి నాడు
మొదలవుతుంది. సో ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ విచ్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓన్లీ ఏ అండ్ డి ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. అంటే సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ప్రారంభమవుతుంది, అసలు పండుగ మాఘమాసంలోని శుద్ధ పౌర్ణమి నాడు మొదలవుతుందని ఇవి రెండే కరెక్ట్ ఆన్సర్స్. ఈవిటోల్ టెక్నాలజీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? చాలా మంది సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, బికాస్ విఓఎల్టీ విటిఓఎల్ అని ఉందని రాశారు, బట్ ది ఆన్సర్ ఈజ్ ఏవియేషన్ విమానయానంకి సంబంధించింది ఈ ఈవిటోల్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫిల్మ్స్ విత్ దేర్ డైరెక్టర్స్. దొరసాని, మట్టి మనుషులు, జయబోలో తెలంగాణ, మల్లేశం. డైరెక్టర్స్ పేర్లు అంటే దర్శకుల పేర్లు నిమ్మల శంకర్, కేవీఆర్ మహేంద్ర, రాజ్ రాచకొండ అండ్ నరసింహరావు, అలాగే శ్యామ్ బెనిగల్. సో దొరసాని సినిమా తీసింది అంటే దానికి నిర్దేశకం వహించింది కేవీఆర్ మహేంద్ర గారు. అలాగే మట్టి మనుషులు సినిమా తీసింది నరసింహరావు గారు. జయబోలో తెలంగాణ ఈజ్ డైరెక్టెడ్ బై నిమ్మల శంకర్ అండ్ మల్లేశం సినిమా వాజ్ బై రాజ్ రాచకొండ. సో A2, B4, C1 అండ్ D3ని కనుక మీరు మార్క్ చేసినట్టు అయి ఉంటే ఆన్సర్ నెంబర్ 146 as per my paper would have been your correct answer. Let's now move on to the last 4 questions of TSPSC Group 1 Prelims 2022. TSPSC వారు నిర్వహించిన Group 1 Prelimsకి సంబంధించిన ఆఖరి 4 క్వశ్చన్లు మనం డిస్కస్ చేయబోతున్నాము. On a cold day during an early breakfast of bread with ketchup, ఒక చల్లని రోజు ఉదయాన బ్రెడ్ కెచప్ అల్పాహారం తీసుకునే సమయంలో సీసా నుండి కెచప్ ఎంతకు బయటికి రావడం లేదని గమనించడం జరిగింది. అయితే కెచప్ను కొద్దిగా వేడి చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. పై సందర్భాన్ని కింది వాటిలో ఏ ప్రకటన అర్థవంతంగా ఉంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ మేక్స్ సెన్స్ ఇన్ ది అబవ్ కాంటెక్స్ట్? లిక్విడ్స్ బికమ్ లెస్ విస్కస్ డ్యూరింగ్ హై టెంపరేచర్స్. అధిక ఉష్ణోగ్రత సమయంలో ద్రవ్యాలు తక్కువ జిగటగా మారుతాయి. Kinetic energy of molecules increases with temperature. Liquid resistance to flow increases with increasing temperature. And kinetic energy counteracts the intermolecular forces. అధిక ఉష్ణోగ్రత సమయంలో ద్రవ్యాలు తక్కువగా జిగటగా మారుతాయి. ఉష్ణోగ్రతతో అణువుల గతిశక్తి పెరుగుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ద్రవ్యానికి ప్రవాహక నిరోధకత పెరుగుతుంది. అలాగే గతిశక్తి అనంతర అణుబలాలని ప్రతిఘటిస్తుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఇది కూడా బేసిక్ స్కూల్ సైన్స్ క్వశ్చన్. A, B and D అంటే లిక్విడ్స్ బికమ్ లెస్ విస్కస్ అట్ హై టెంపరేచర్స్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్. ఇది ఒక్కటే కౌంటర్ రియాక్టివ్గా ఉంది చూడండి. లిక్విడ్ రెసిస్టెన్స్ టు ఫ్లో ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, లెస్ విస్కాసిటీ అవుతుంది. అండ్ కైనెటిక్ ఎనర్జీ కౌంటరాక్ట్స్ విత్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. So answer should be option A, B and D. Now consider the following in view of PSLV C53. PSLV C53 దృష్ట్యా ఈ కింది వాటిని పరిగణించండి. ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ద సెకండ్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఆన్ June 30th, 2020. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని June 30, 2022న ప్రయోగం చేయడం జరిగింది. అలాగే ఇట్ ఈస్ డెడికేటెడ్ టు కమర్షియల్ మిషన్ ఆఫ్ యాంట్రిక్స్ కోఆపరేషన్ పూర్తి స్థాయిలో చేపట్టిన వాణిజ్య మిషన్ ఇది. సింగపూర్ నుండి DSEO న్యూసార్ స్కూప్ 1 అనే 3 ఉపగ్రహాలను ఈ నౌక మోసుకెళ్ళింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ A and C ఆర్ కరెక్ట్. ఓన్లీ A and C ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. క్వశ్చన్ నంబర్ 149, 149వ ప్రశ్న. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఓకే, వెలాసిటీ ఆఫ్ సౌండ్, ధ్వని వేగం ఇన్ ద మీడియా, వాటర్, ఐరన్, వేపర్ అండ్ ఎయిర్. ఏది కరెక్ట్ ఆర్డర్ అని అడుగుతున్నాడు. ఓకే, సో కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి, కరెక్ట్ ఆర్డర్ అన్నప్పుడు ఫ్రమ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ చెప్పాలి మనం. ఐరన్, వాటర్, వేపర్ అండ్ ఎయిర్. ఐరన్ అంటే ఇనుము, నీరు, ఓకే, ఆవిరి, అలాగే గాలి. అది కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ నంబర్ 3. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ TSPSC Prelims 2022. What would happen to the earth if the sun suddenly disappeared? సూర్యుడు అకస్మాత్తుగా మాయమవుతే భూమికి ఏం జరుగుతుంది? ఓకే, భూమి వెంటనే సూర్యరశ్మి కోల్పోతుంది. తర్వాత భూమి దాదాపుగా 8 నిమిషాల తర్వాత సూర్యరశ్మిని కోల్పోతుంది. భూమి వెంటనే గురుత్వాకర్షణను కోల్పోతుంది, అంటే గ్రావిటీ. ఇట్ ఇమీడియట్లీ ఎక్స్పీరియన్సెస్ లాస్ ఆఫ్ గ్రావిటీ. అలాగే భూమి దాదాపు 8 నిమిషాల తర్వాత గురుత్వాకర్షణను కోల్పోతుంది. సో ఆన్సర్ వచ్చేసి B and D మాత్రమే. Earth experiences lack of sunlight after about 8 minutes because we know the reason. And D, Earth experiences lack of gravity after about
8 minutes. సో అదండి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రీసెంట్గా కండక్ట్ అయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ని మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూసాము చాలా మటుకు క్వశ్చన్స్కి. సో మీరు మీ పేపర్ని దగ్గర పెట్టుకుని ఆన్సర్స్ ఆప్షన్స్ కరెక్ట్గా మార్క్ చేశారో లేదో చూసారనే ఆశిస్తున్నాము. మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కాంటెంట్ కోసం తెలుగు వన్ అకాడమీకి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.